कृष्णाय यादवेन्द्राय ज्ञानमुद्राय योगिने नाथाय रुक्मिणीशाय नमो वेदान्तवेदिने। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीकामकोटिपीठप्रभवः श्रीचन्द्रशेखरयतीन्द्राः सर्वमतभक्तवन्दितचरणाब्जाः ज्ञानदाश्च विजयन्ते। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। दूरीकृतसीतार्तिः प्रकटीकृतरामवैभवस्फूर्तिः दारितदशमुखकीर्तिः पुरतो मम भातु हनुमतो मूर्तिः। सभायै नमः। अभिरूपभूयिष्ठा परिषदीयम्मनि महाकवि काళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలో అవతరణికలో అన్నారు, ఈ సభ అభిజ్ఞుల చేత నిండినది అని. లోకంలో రెండు మాటలున్నాయి, సిద్ధ సంకల్పులు సంకల్ప సిద్ధులు అని. సిద్ధుల యొక్క సంకల్పము అది సిద్ధ సంకల్పము, అది నిశ్చయంగా అయి తీరుతుంది. సంకల్ప సిద్ధి సంకల్పము పరమ పవిత్రమైతే భగవదనుగ్రహం చేత సిద్ధిస్తుంది. ఇక్కడ ఈ భాగవత సప్తాహాన్ని కానీ రామాయణ నవాహాన్ని కానీ సంకల్పించిన వాళ్ళు సిద్ధులు. అందుకోసమే అవిచ్ఛిన్నంగా వాళ్ళ సంకల్పంలోనే పరమాత్మ ప్రవేశించి రామకృష్ణాది రూపంగా వారు చేసేటటువంటి ఈ దివ్యోత్సవానికి తానే ముందుండి నడిపిస్తూ అవ్యాహతమైనటువంటి రీతిలో జరిపిస్తూ ఉన్నారు. ఈ ఈ దివ్యమైనటువంటి ప్రవచనలో పాల్గొనడానికి వక్తృత్వేన శ్రోతృత్వేన వక్తలుగా ఎవరు ఉండాలో శ్రోతలుగా ఎవరు ఉండవలనో పరమాత్మే నిర్ణయించి వారిని పిలిచి శ్రద్ధ కలిగినటువంటి శ్రోతలను శ్రద్ధ కలిగినటువంటి వక్తలను ఏర్పాటు చేసి వీళ్ళు వినటం ద్వారా లోకశ్రేయస్సునే ప్రధానంగా ఏర్పాటు చేశారు పరమాత్మ. శ్రీమద్భాగవతం చెప్తున్న సందర్భంలో ముందు వక్తకి నమస్కారమా శ్రోతకి నమస్కారమా అని ప్రారంభం చేసి భక్తిరసాయనకారుడు రాజాహి వంద్య సదా పరీక్షణ్ మహారాజునకు ముందుగా నమస్కారం చేస్తున్నాము అని శ్రోతృ నమస్కారం చేసి వక్తృ నమస్కారం చేశారు. ఎందుకంటే లోకంలో ఒక మాట, గోడ ఉంటే బొమ్మ వేయవచ్చు, గోడ లేనిదే బొమ్మ వేయలేము. సతికుడ్యే చిత్రప్రసంగ అని. శ్రోత ఉంటే చెప్పగలం, శ్రోత లేకపోతే పారాయణే చేసుకోవచ్చు, అది గట్టిగా చెప్పనవసరం లేదు. కానీ ఒక పండితులు కూర్చొని శాస్త్రీయమైన రీతిలో ఆ రామాయణం కానీ శ్రీమద్భాగవతం కానీ అక్షరం కూడా పొల్లుపోకుండా అంతా పారాయణ జరుగుతూ ఉంటే ఆ పారాయణానికి అనుగుణమైనటువంటి రీతిలో కథని అనుసంధానం చేసుకొని 9 రోజుల్లో రామాయణం కానీ 7 రోజుల్లో భాగవతం కానీ యథాశక్తి ఆ ప్రవచనం చేస్తూ ఉంటే ఆ వినే భాగ్యం అవిచ్ఛిన్నంగా కొల్లూరునకే దక్కింది. ఇంకా ఎక్కడా ఇలాంటి అవకాశాలు లేవు. ఏదో కారణం చేత విఘ్న భూయస్వం చేత కానీ కార్యకర్తల యొక్క లోపం చేత కానీ ఎక్కడన్నా జరిగి ఉండవచ్చునేమో, కానీ ఇంత అవిచ్ఛిన్నంగా ఇంకా ఎక్కడా కూడా మనం చూడలేం. ఇది ఒక కాశీకి దీటైనటువంటి
గ్రామం. అందుచేతనే ఇక్కడ మహనీయులైనటువంటి వేద పండితులు, శాస్త్ర పండితులు, ఇలాంటి వాళ్ళను చూడాలని చెప్పి సాక్షాత్ పరశివావతారులైనటువంటి పరమాచార్యుల వారు సైతం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని తమ మాటల చేత, తమ దర్శనం చేత కృతార్థుల్ని చేసి సంచార భూతాని దిగంతరాణి అని వారి యొక్క సంచారం చేతనే ఈ ప్రదేశాన్ని పరమపావనం చేసినటువంటి మహనీయులు ఇక్కడికి వచ్చారు. అభినవ విద్యాతీర్థస్వామి వారు, భారతీ తీర్థ మహాస్వామి వారు, విధుశేఖర భారతీ స్వామి వారు, జయేంద్ర సరస్వతి స్వామి వారు, ఈ రకంగా అనేక మంది జగద్గురువులంతా వచ్చి ఈ గ్రామం తాలూకు ఖ్యాతిని విని ఇక్కడ ఉన్నటువంటి శిష్ట సంప్రదాయం యొక్క వైశిష్ట్యాన్ని తెలుసుకొని వచ్చి అనుగ్రహించారు. అందున కిందటిసారి శతవర్ష భాగవత సప్తాహానికి నేను వచ్చినప్పుడు సూర్యనారాయణమూర్తి గారు అన్నదమ్ములు ఇద్దరూ కూడా ఇక్కడికి వారింటికి తీసుకొని వచ్చి ఈ ప్రదేశాన్ని చూపిస్తే అప్పుడు గోవులు అవి ఉండేవి. ఈ ప్రదేశాన్ని ఈ రకంగా చేద్దామని అనుకున్నాం. పరమాచార్యులు వారు ఇక్కడికి వచ్చి ఉన్నారు కొంతకాలమని వారు చెప్పినటువంటి మాటలు విన్నటువంటి గుర్తు ఇప్పటికీ ఉంది. అలాంటి ఈ ప్రదేశంలో ఈ దివ్యమైనటువంటి ఈ కార్యక్రమాన్ని, ప్రవచన యజ్ఞాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. వాస్తవంగా ఇక్కడ నన్ను చెప్పమని మొదట అన్నారు. రామచంద్రుని యొక్క నిర్ణయం మరొకటై ఉన్నప్పుడు అందులో శ్రోతగా ఉండటానికి ఒకరోజు అవకాశం లభించింది. భక్తృభావం కంటే శ్రోతృభావం అత్యంత రమణీయంగా ఉంటుంది. అశ్రమగా శ్రద్ధావిత్తుడై ఉంటే చాలు. అందుచేత అలాగా ఆ రామకథను వినేటటువంటి ఒక భాగ్యం కూడా కలగటం ఒక అదృష్టం. అనేక మంది చెప్పున్నారు ఇక్కడ అనేక సంవత్సరాలు, 50 సంవత్సరాలుగా ఇది జరుగుతున్నది అని. అంతకుముందు భాగవత సప్తాహం ప్రారంభమైన సంవత్సరంలోనే రామాయణ నవాహం కూడా ప్రారంభమైందని, 15 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా సాగి తర్వాత 35 సంవత్సరాలు వ్యవధానం వచ్చి మళ్ళా 69లో మళ్ళా ప్రారంభమై అక్కడి నుంచి పూర్తిగా అవిచ్ఛిన్నంగా సాగుతూ ఉన్నది అని ఉదయం కామశాస్త్రి గారు నాతో చెప్పున్నారు. అందుచేత అక్కడ కూడా రామాయణం దగ్గర ఆ వ్యవధానం రాకుండా ఉంటే ఇది కూడా శతవర్ష రామాయణ నవాహ మహాయజ్ఞం అయి ఉండేది. అయితే భగవన్ నిర్ణయం మరొక రకంగా ఉంటుంది. ఆ రకంగానే అయినప్పటికీ కూడా దివ్యమైనటువంటి రీతిలో ఈ ప్రవచనం ఇంత కరాళ కలిలో, ఎందుకంటే ఒక చోట 9 రోజులు కూర్చొని చెప్పడం ఎంత ఆశ్చర్యకరమో కానీ వినటం అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం. మిమ్మల్ని కూర్చోబెట్టి అయ్యా మీకు భోజనం పెడతాం, మీకు సౌకర్యం చేస్తాం, రోజు కొద్దిగా 6 గంటల సేపు కూర్చోండి అంటే ఎవరు కూర్చోడానికి సిద్ధంగా లేదు. అలాంటి దశలో కొల్లూరులో అనేసరికి అహమహమికయ్యా మేము వస్తామని చెప్పి వయస్సులో ఉండేటటువంటి అనానుకూల్య స్థితిని కూడాను పరిగణించకుండా ఇక్కడికి వచ్చి అత్యంత శ్రద్ధాళువులై ఉన్నటువంటి శ్రోతలందరికీ ఇంతకుముందు వక్తలు చెప్పారు, వారందరికీ కూడాను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను అని చెప్పి అన్నారు రాజేంద్ర ప్రసాద్ శర్మ గారు. అదే రీతిగా ఆ శ్రోతలందరికీ రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్ష సిద్ధి ఉన్నది, ఇందులో సందేహం లేదు. అయితే నేనేం మాట్లాడాలి అని అంటే రామచంద్రమూర్తి యొక్క కథ గురించో రాముని గురించో ఏదో ఒక 5 నిమిషాలు, ఒక అరగంట అంతకంటే ఎక్కువ మాట్లాడలేనండి. ఆరోగ్యం కొద్దిగా ఈ మధ్యన కొద్దిగా వైకల్యాన్ని చెంది ఉండడం చేతానంటే మీరు రండి, వస్తే బాగా ఉంటుంది అని మాన్యులు కల్లూరు సూర్యనారాయణమూర్తి గారు డాక్టర్ గారు చెప్పడం చేత ఇక్కడికి రావడం తటస్థపడ్డది. మహాకవులు ఒక శ్లోకం రాశారు. ఆది కవులు 2 ఉన్నారు, వారిద్దరూ చతురాస్యులు. ఆదికవి చతురాస్యౌ కమలజ వల్మీకజౌ వందే. ఆదికవి బ్రహ్మదేవుడు, ఆదికవి వాల్మీకి. ఆయన ఆదికవి సృష్టికర్త, ఈయన వాంగ్మయ సృష్టికర్త. ఇద్దరూ చతురాస్యులు. చతుర్ఆస్య 4 ముఖములు కలవాడు బ్రహ్మదేవుడు. చతురమైన ఒకే ఒక్క ముఖం కలవాడు చతుర ఆస్య. చాతుర్యం గల ఒకే ఒక ముఖం కలిగిన వారు వాల్మీకి మహర్షి. ఇద్దరూ తల్లి గర్భంలో పుట్టినవారు కారు. ఒకరు కమలమున జడ పదార్థంలో నుంచే పుట్టారు,
మరొకరు వల్మీకమున జడ పదార్థంలో నుంచే పుట్టారు. కాబట్టి ఆదికవిత్వము ఇద్దరికీ ఉన్నది, చతురాస్యత్వము ఇద్దరికీ ఉన్నది. కమలజవల్మీకజౌ వందే, జడమైన వస్తువులో నుంచి పుట్టుట అనే లక్షణం కూడా వారిద్దరికీ ఉంది. ఈ ఇద్దరిలో తేడా ఏమిటి అన్నాడు. అంటే లోక విధాత ఒకరు, శ్లోక విధాత ఒకరు. లోక విధాత బ్రహ్మదేవుడు, శ్లోక విధాత వాల్మీకి మహర్షి. వీరిద్దరిలో గొప్ప ఎవరు అన్నారు. లోకాకి అదనంగా శకారం చేరింది కాబట్టి శ్లోక విధాత ఎక్కుడు అన్నారు. అధికం యయోర్భిదా లేశమాత్రేణ. వారిద్దరిలో తేడా ఏమిటి అన్నారు. లకారమునకు శకారము తగిలించుట అనేటటువంటిది వాల్మీకి మహర్షికి ఉన్నది కాబట్టి ఆయనే గొప్ప అని చెప్పున్నారు. అట్టి వాల్మీకి మహర్షి చేత రచితమైనటువంటిది శ్రీమద్ రామాయణం. రామాయణానికి రామాయణంలోనే పరిశీలిస్తే 3 పేర్లు కనిపిస్తవి. రఘువర చరితం నిశామయధ్వం, రఘువరుని యొక్క చరిత్రను వినవలసింది అని లవకుశల ద్వారా తెలుస్తుంది. సీతాయాశ్చరితం మహత్, సీతాదేవి యొక్క గొప్పదైనటువంటి చరిత్ర అని ఉంది. దశశిరసశ్చ వధం నిశామయధ్వం, దశశిరోవధ అని ఒక పేరు. అంటే రామాయణమునకు 3 పేర్లలో దశశిరోవధ, అలాగే రామాయణం ఒకటి సీతాయాశ్చరితం మహత్ అని, రఘువర చరితమని 3 రకములైనటువంటి పేర్లున్నవి. ఈ 3 పేర్లలో ఏ పేరు సరసమైనది అని ఆలోచించవలసి వస్తే చివరకు నిర్ణయించినది ఏమిటంటే రామాయణం అనేటువంటిదే చాలా శ్రేష్టమైనది అని. ఎందుకంటే రఘువర చరితం అంటే సీతాదేవి యొక్క చరిత్ర అనే గొప్పతనం తెలియబడదు. అందుచేత ఏది గొప్పది అంటే రామాయణం చాలా గొప్పది. అది ఎలాగా, సీతాదేవి యొక్క చరిత్ర అనే విషయము ఈ పేరులో వస్తుంది, రావణ సంహారము అనే విషయము దీంట్లో వస్తుంది, అలాగే రామచంద్రమూర్తి యొక్క చరిత్ర అనే విషయం కూడా రామాయణ అనే శబ్దంలోనే వస్తుంది. అంతే తప్ప రఘువర చరితంలో రావణ వధ అనే మాట రాదు, సీతా చరిత్ర రాదు, సీతా చరిత్రలో ఈ మిగతా అర్థాలు రావు. అది దీనిలో మాత్రమే ఎలా వచ్చింది అని విచారణ చేస్తున్నారు. ఎందుకంటే పూర్వకాలంలో నెల్లూరు పట్టణంలో మాన్యులు గోవిందాచార్యులు వారని, సుబ్రహ్మణ్య శాస్త్రి గారని 2 మహనీయులైనటువంటి పండితులు ఉండేవారు. వాళ్ళిద్దరూ కూడాను ఈ విషయం మీద చాలా విచారణ చేస్తుండేవాళ్ళు. అందులో రామాయణం అంటే అర్థం ఏమిటి, రామస్య అయనం రామాయణం, రాముని యొక్క చరిత్ర అని ఒక అర్థం. ఇప్పుడు రఘువర చరితం అనేది వచ్చింది. రామస్య అయం రామ, రామునికి సంబంధించిన వాడు శత్రుభూతుడైనటువంటి రావణాసురుని కూడా రాముడు అంటారు. రామస్య అంటే రామచంద్రమూర్తి యొక్క శత్రుభక్తుడైనటువంటి రావణాసురుని యొక్క అయనం చరిత్ర కాబట్టి రామాయణం అని కూడా ఒక అర్థం. అందుచేత రామాయణ అనేటటువంటి దానికి 2 అర్థములు. ఇది కాకుండా రమాయాహ ఇదం రామం, సాక్షాత్తు లక్ష్మీస్వరూపిణైన సీతాదేవి యొక్క చరిత్ర కాబట్టిది రామాయణం అని కూడా అంటారు అని 3 అర్థములు చెప్పారు దీనికి. అందుచేత సీతాదేవి యొక్క చరిత్ర కానీ, రావణ వధ కానీ, రఘువర చరిత్ర కానీ ఈ 3 విషయాల్ని తెలియజేసే శబ్దం రామాయణానికి ఉన్నది. రామాయణము 2 రకములుగా, వస్తుతః ఆనందరామాయణంలో దీన్ని 100 ప్రవిస్తరంగా 100 కోట్ల శ్లోకములుగా ఉన్నది అని అన్నారు. పొద్దున్న చెప్తూ శర్మగారు రామాయణం తాలూకు కథ, దాని స్వరూపము 100 ప్రవిస్తరం అన్నారు. 100 కోట్ల రామాయణ శ్లోకములుంటే దానిలో మనకు లభించేది 24,000 శ్రీమద్ రామాయణం, వాల్మీకి రామాయణం, 12,200 శ్లోకములతో ఆనంద రామాయణం, 32,000 శ్లోకములతో వాల్మీకి విరచిత ప్రసిద్ధమైనటువంటి యోగవాసిష్ఠ గ్రంథము 3 లభిస్తూ ఉన్నవి. ఇందులో
ఆనందరామాయణమునకు శ్రీమద్ రామాయణమునకు తేడా ఏమిటి అన్నారు. మానవులకు బోధించేటప్పుడు శ్రీమద్ రామాయణం తెలుసుకోవటంలో ఒక రకమైనటువంటి వైలక్షణ్యం ఉన్నది. ఏమిటా వైలక్షణ్యము? రామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి చరిత్రని ఎలా తెలుసుకోవాలి అనంటే భాగవతంలో ఒక మాట చెప్పినారు, మర్త్యావతారస్త్విహ మర్త్య శిక్షణం. మనుష్య రూపమైన అవతారం ఎందుకు అవతరించారు సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి రామచంద్రమూర్తి రూపంగా అంటే మానవులకు తెలియజేయాలి, వాళ్ళకొక ధర్మాన్ని తెలియజేయగలందులకై అవతరించారు అని అన్నారు. అట్టి రామచంద్రమూర్తి ఏ స్వరూపంతో అవతరించారు అనంటే భాగవతంలో చెప్తారు. అద్వైత సంప్రదాయంలో అర్థం చేసుకునే విధానం ఒకటి, అలాగే ఇతరమైనటువంటి సంప్రదాయాల్లో అర్థం చేసుకునే విధానం ఒకటి. శ్రీమద్భాగవతంలో చెప్తారు, సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఇతి సంజ్ఞయ అని అంటారు. అంటే శ్రీమన్నారాయణమూర్తి ఒక్కరే ఒక్కరు రామ లక్ష్మణ భరత శత్రుఘ్న అనే పేర్ల చేత అని లేదు, సంజ్ఞయ ఇది ఏకవచనంలో ఉపయోగించారు. రామచంద్రమూర్తికి ఎంత సమత్వ దృష్టి అంటే రామ అనే దానికి రాముడని అర్థము, రామ అంటే లక్ష్మణుడని అర్థము, రామ అంటే భరతుడని అర్థము, రామ అంటే శత్రుఘ్నుడని కూడా అర్థం. ఎలాగా అంటే రామ అనేటువంటి శబ్దంలో రామచంద్రమూర్తి యోగుల యొక్క హృదయంలో రమించేవాడు కాబట్టి రాముడు అని ఒక అర్థము, ఇది రామచంద్రమూర్తికి వర్తిస్తుంది అనుకుందాం. మరి లక్ష్మణస్వామికి ఈ అర్థం ఎలా వస్తుంది అంటే రా అంటే ఆత్త ప్రాప్త రక్షిత మా సీత ఏన సహా రామ అంటే మారీచ సంహారం చేసేటప్పుడు రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో నాయన మీ వదిన గారిని జాగ్రత్తగా చూస్తుండరా అని చెప్పి ఆయన బయలుదేరి ఆ మారీచ సంహారం చేయడానికని బయలుదేరారు. ఆ జింకని తీసుకురావడం అన్వేషించే ప్రయత్నంలో వెళ్ళారు. అప్పుడు రా అంటే సీతామ్మవారిని లక్ష్మణస్వామికి అప్పజెప్పి ఇచ్చి ఆ మా అంటే లక్ష్మీదేవిని సాక్షాత్తు సీతామ్మవారిని ఇచ్చి అక్కడ రక్షించమని చెప్పారు కాబట్టి అలా రక్షించిన వాడు అవడం చేత ఆయన రామ అంటే లక్ష్మణస్వామి అని అర్థం. మరి రామ అంటే భరతుడు ఎలా అయ్యాడు అని రామచంద్రమూర్తి యొక్క రాజ్యాన్ని మా అంటే రాజ్యలక్ష్మి, దాన్ని రా ఆత్త సేవ్యత్వేన అన్నగారు వచ్చేంత మటుకు సేవిస్తూ ఉన్నాడు కాబట్టి రాముడు అంటే భరతుడు అని అర్థం. అలాగే రామ అంటే అర్థం ఏమిటి అని అంటే అన్నగారి యొక్క సేవ చేయడంలో గొప్ప శోభ కలిగి ఉన్నాడు కాబట్టి రామ అంటే శత్రుఘ్నుడు కూడా రామ అని పేరుంది. ఇలాగే లక్ష్మణ అంటే కూడా ఇదే అర్థము, ఎందుకంటే లక్ష్మణ అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి కలవాడు కాబట్టి లక్ష్మణ రామ ఇత్యర్థ. అలాగే రామచంద్రమూర్తి యొక్క సేవా చిహ్నములు కలిగిన వాడు కాబట్టి లక్ష్మణ అని, ఎందుకంటే ఊర్మిళాదేవి అంతా అయిపోయి వచ్చిన తర్వాత రావణ సంహారమై వచ్చిన తర్వాత లక్ష్మణస్వామి దగ్గర కూర్చొని ఆ ఊర్మిళాదేవి అంటుంది, స్వామి ఈ చేతికి మీరు వెళ్ళేటప్పుడున్నటువంటి రేఖలు ఇప్పుడున్న రేఖలు ఇంకా ఎక్కువగా కనిపిస్తున్నవే, ఏమిటి ఈ రేఖలు అని ఆ చేతికి ఉన్నటువంటి రేఖలను అడిగింది. అడిగితే అప్పుడు లక్ష్మణస్వామి చెప్తూ ఇది అన్నగారికి ఫలానా పంచవటి దగ్గర ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడానికి కొంత ప్రయత్నం చేస్తున్నప్పుడు కొన్ని చెట్టు ముక్కలన్నీ కాస్త గుచ్చుకున్నవి, అప్పుడు ఏర్పడినటువంటిది, ఇది ఫలానా అప్పుడు ఏర్పడింది, ఇది కాస్త ఒక ఆశ్రమం తయారు చేస్తున్నప్పుడు ఏర్పడింది అని ఆ కొన్ని సమయ విశేషాల్లో ఏదైతే తాను చేశారో ఆ విశేషాలను చూపిస్తూ అప్పుడు ఏదైతే గాయపడి అది రేఖోపరేఖలుగా తయారైందో ఆ రేఖలు చూపించారట. అందువల్ల లక్ష్మణ అంటే చిహ్నములు, రామసేవా చిహ్నములతో కూడుకొని ఉన్నటువంటి వారు కాబట్టి లక్ష్మణస్వామికి లక్ష్మణ శబ్దం లక్ష్మణార్థకమైంది. రామచంద్రమూర్తి యొక్క సేవా చిహ్నం కలవాడు కాబట్టి భరతునకు లక్ష్మణుడని, అలాగే భరతుని అనుసరించే లక్షణం కలిగిన వాడు కాబట్టి శత్రుఘ్నునకు అని. అలాగే భరత అంటే అర్థం ఏమిటి అని భరం భువో భారం తామ్యతి భారేణ తామ్యతి అని లోకంలో దుష్ట సంహారం చేయడం కొరకు రామచంద్రమూర్తి ఎంతో కష్టపడ్డారట. అందువల్ల భూభారం చేత తామ్యతి కొద్దిగా క్లేశపడ్డారు. ఎంత కష్టపడ్డారు, భార్యావియోగాన్ని కూడా సహించినంత కష్టపడ్డారండి. అందువల్ల భరతో రామ అన్నారు. అలాగే రామచంద్రమూర్తి యొక్క సేవాభారం చేత తనోతి విస్తారంగా నిరంతరం సేవ చేశారు కాబట్టి భరతుడు అంటే లక్ష్మణస్వామి.
అలాగే అన్నగారి యొక్క పాదుకల యొక్క భారం చేత సమస్త రాజ్యాన్ని పరిపాలించగలిగిన శక్తిని పొందాడు కాబట్టి భరతుడు అంటే భరతుడు. అలాగే భరతుని అనుసరించేటటువంటి భారం చేత ప్రకాశించాడు కాబట్టి భరతుడు అంటే శత్రుఘ్నుడు. ఇలాగే శత్రుఘ్నుడు అంటే కూడా శత్రు అంటే రావణాది రాక్షసుల్ని హంతీతి శత్రుఘ్న రామ. అలాగే ఇంద్రజిత్ అనేటువంటి శత్రువుని హంతీతి చంపాడు కాబట్టి శత్రుఘ్న లక్ష్మణ. శత్రువున్ గంధర్వాన్ హంతీతి శత్రుఘ్న భరత. శత్రుం లవణాసురం హంతీతి శత్రుఘ్న శత్రుఘ్న అన్నమాట. అంటే ఒకే ఒక్క పేరండి. ఏ పేరు తీసుకోండి ఈ నలుగురిపై అర్థం కూడా వస్తుంది. అందుకోసమే వేదవ్యాస మునీంద్రుడు సుఖయోగేంద్రుడు పరీక్షిత్తుకు చెప్తూ నాయన రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఇది సంజ్ఞయ. ఒకే పేరు రా అబ్బాయి, ఇందులో తేడా లేదు. ఏ ఒక్క పేరు చెప్పినా 4 అర్థాలున్నవి కాబట్టి 4 కలిపి ఒకే అర్థాన్ని చెప్పేవి తప్ప అర్థభేద ప్రతిపాదకమైన శబ్దస్థితి వీటికి లేదు సుమా అని కూడా అనుగ్రహించి ఉన్నారు. అందుచేత అలాంటి రామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి కథ 100 కోట్ల శ్లోకాలతో ఉంటే ఆ 100 కోట్ల శ్లోకాల్ని కూడాను సదాశివుడు పార్వతీదేవితో కలిసి ఆయన ఆ తల్లికి ఉపదేశం చేసిన సందర్భంలో ఇంత దివ్యమైనటువంటి 100 కోట్ల రామాయణాన్ని ఎవరు విభాగం చేసి అన్ని లోకాల వాళ్ళు వచ్చారట. అన్ని లోకాల వాళ్ళు వస్తే నాయన 3 లోకాలుగా విభాగం చెప్పారు. చతుర్దశ భువనాలలో ఉన్నవాళ్ళు తత్త ద్వీపాలలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ వచ్చారు. వస్తే వాడు మొత్తాన్ని కూడా 3 లోకాలుగా అంటే భూలోకము, కింద ఉన్నటువంటి పాతాళలోకము, ఊర్ధ్వలోకము మొత్తం 3 లోకాలు విభాగం చేసి అందరికీ పంచడం మొదలుపెట్టారు. పంచడం మొదలు పెడితే అదియా ఎన్ని శ్లోకములు ఉన్నారు 100 కోట్లండి అన్నారు. పంచడం మొదలుపెట్టారు. ఎలా పంచితే మంచిదాన్ని ముందు కోట్లలో వచ్చేసేయండి. 33 కోట్లు 33 కోట్లు 33 కోట్లు. 1 కోటి మిగిలింది 33 లక్షలు 33 లక్షలు. లక్ష మిగిలింది 33,000 33,000. 1000 మిగిలింది 333 అయిపోయింది. చివరికి ఎంత మిగిలింది అన్నారు. 1 శ్లోకం మిగిలిందండి అన్నారు. అంతా అయిపోయిన తర్వాత అయ్యా మొట్టమొదటి పరమేశ్వరుని పంచింది మీరు కదా తీసుకోండి అని ఒక్కళ్ళల్లా. స్వార్థం ఎలా ఉంటుంది అంటే పరుని యొక్క స్వరూపాన్ని తెలుసుకునే దృష్టి ఉండదు. అందుచేత ఇంత పంచారు కాబట్టి మీరు 1000 శ్లోకాలు తీసుకోండి అని అనలా. 1000 దగ్గర అనలా, 1,00,000 దగ్గర అనలా, 10 100 దగ్గర 100 వచ్చేసరికి అలా 300 దగ్గర అనలా. ఎక్కడ అనకుండా 1 శ్లోకం దగ్గరకు వచ్చిన తర్వాత ఈ శ్లోకంలో కూడా ఎన్ని అక్షరాలండి అన్నారు. 32 అక్షరములయ్యా అన్నారు. అది కూడా మేము ముగ్గురం 3 బదులు పంచుకుంటామండి అన్నారు. పంచుకున్న తర్వాత ఈ 2 ఏం చేయాలండి, ఇది ముగ్గురు పంచేది కాదు ఇది. అందుకోసమని అక్కడ ముగ్గురు మాట్లాడటానికి ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది అనుకున్నారు. ఇక నాయన ఎంత దుర్మార్గులురా, మొదటే నేను తీసుకొని ఉంటే అసలు సరిపోను, 1 కోటి తీసుకోవాల్సింది అని చెప్పి అనుకొని ఈ 2 అక్షరములు నావి అన్నారు. అది ఏమిటి అన్నారు, రామ. ఎందుకంటే ఈ శతకోటి ప్రవిస్తర శ్రీమద్ రామాయణం ఏ శబ్దంతో ఆరంభమైంది ఏ శబ్దంతో అంతమైంది అన్నారండి. శ్రీశబ్దారంభము రామశబ్దాంతమైంది అనమాట. 100 కోట్లలో మొట్టమొదటి కోటి మొదటి శ్లోకము శ్రీశబ్దంతో ప్రారంభమైందట. చిట్ట చివరి శ్లోకం 100 కోటవ శ్లోకం అనమాట. అది చిట్ట చివరి రామ అనే సంబోధనతో పరిసమాప్తమైందిట. అందుకోసమే ఈనాటికి కూడా మనం ఏం రాస్తుంటాం, శ్రీరామాన్ని మొదలుపెట్టవయ్యా అంటారు. శ్రీరామ మొదలుపెట్టారు అంటే ఏమిటి, ఈ శతకోటి ప్రవిస్తర రామాయణం యొక్క ఆద్యంత పదముల యొక్క సంపుటి చేసి మనం చేస్తూ ఉంటాం అన్నమాట. అందుచేత అటువంటి దివ్యమైనటువంటి గ్రంథం ఇది. ఆ గ్రంథాన్ని వాల్మీకి రామాయణాన్ని తెలుసుకునేటప్పుడు అయ్యా మనం అంటూ ఉంటాం, మనం మాట్లాడే 2 మాటలు మాట్లాడుతుంటే నేను చూసావా డబల్ మీనింగ్లో మాట్లాడామని అంటుంటాం. ఇది మనకు రాని తెలిసి తెలియని మన మాటల్లోనే 2 అర్థాలుంటే సాక్షాత్తు ఆ మహానుభావుడు వాల్మీకి మహర్షి చెప్పినటువంటి వాంగ్మయంలో ఎన్ని అర్థాలు ఉంటామండి. ఎంత తెలుసుకోవాలి. కావ్యం తెలుసుకోవాలంటే కావ్యమునకు శరీరం ఏమిటో ఒక శరీరాన్ని భావిస్తే ఏమిటి, శబ్దార్థములు శరీరము, దాంట్లో ఉండేటువంటి అలంకారములవే అవి భూషణములు లాంటివయ్యా అన్నారు. మరి ఆత్మ ఏదండి అన్నాడు. ఒక మనిషికి ఆత్మ ఉన్నట్టుగా కావ్యానికి ఆత్మ ఏది అన్నాడు. ధ్వని అండి అన్నారు. ఏది మామూలు కావ్యానికి ఆత్మే ధ్వని అని ఆనందవర్ధనాచార్యుడు కావ్యస్య ఆత్మ ధ్వనిరితి సమామ్నాత పూర్వ అన్నారు. ప్రతి కావ్యంలో ధ్వని ఉంటుంది, అంతరార్థం ఒకటి ఉంటుందిట. మరి మహాకావ్యంలో ఎంత ఉంటుందండి, మహాకావ్యంలో గొప్ప అంతరార్థం ఉంటుందన్నమాట. అందుచేత అలాంటి అంతరార్థపూర్ణమైనటువంటిది శ్రీమద్ రామాయణం. ఎందుకంటే ప్రతి ఆలంకారికుడు కూడా ప్రాచీన కాలంలో రామాయణంలో ఒక శ్లోకం తీసుకొని ఆ శ్లోకంలో ఒక పదం తీసుకొని ఇది పదం చేత తెలియబడేటువంటి ధ్వన, వాక్యగత ధ్వన, వర్ణగత ధ్వన ఇంత విచారించారు. అంత పరిశీలించేటటువంటి స్థితి ఉంటుంది. ఒక్కొక్క స్థాయిని అనుసరించి ఒక్కొక్క వ్యక్తికి వాళ్ళు ఆ రకంగా ప్రబోధించారు మహనీయులంతా. అందుచేత శాస్త్రదేవులు అందుకోసం భక్త్యా
భాగవతం జ్ఞేయం భక్త్యా యుక్త్యా చ భారతం భక్త్యా యుక్త్యా చ వ్యుత్పత్త్యా రామాయణ మహార్ణవ. చూడండి, మిగతా అన్నిటికీ కూడా సీక్వెన్స్ ఏమిటన్నాడు? భక్తి ఉండాల్సిందే. భాగవతం తెలియాలంటే భక్తి పరిపూర్ణంగా ఉండాలి, భారతం తెలియాలంటే భక్తి ఉండవలే, యుక్తి ఉండవలే, రామాయణం తెలియాలంటే అత్యంత ప్రాచీనం కదా, భక్తి యుక్తి వ్యుత్పత్తి ఉండాలి. ఈ వ్యుత్పత్తి అత్యంత అవసరమైందనమాట. దేనికి? శ్రీమద్ రామాయణానికి. వ్యుత్పత్తి అంటే ఏమిటి అన్నాడు? బహుగ్రంథ దర్శన ప్రయుక్తమైనటువంటి జ్ఞాన విశేషానికి వ్యుత్పత్తి అని. ఏ శబ్దం చెప్పండి, ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడి నుంచి రావాల్సిందే తప్ప మనం అనవసరంగా మాట్లాడి. రామచంద్రమూర్తి గురించి ఒక చోట కుమారహ అని ఉపయోగించారు. ఈ కుమారహ అంటే అర్థం వాల్మీకి మహర్షి అయోధ్యాకాండలో వస్తుంది. కుమార శబ్దమునకు అర్థం ఏమిటి అని విచారించారు. ఆయన కౌమారహ కుమారహ. కు అంటే భూమి యందు మారహ మన్మధుడయ్యా, అందువల్ల కుమారుడయ్యా అన్నారు. లేదు, కుం భూమిం మాం లక్ష్మీదేవిని రాతి గృహ్ణాతి ఇది కుమారహ అంటే భూపతి, అలాగే సీతాపతి లక్ష్మీపతి అని కూడా చెప్పారన్నమాట. కుం అజ్ఞానం మారయతి నాశయతి ఇది కుమారహ. ఆశ్రితులైన వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని పోగొట్టేవాడయ్యా, అట్టి మహానుభావుడయ్యా రామచంద్రమూర్తి అని ఇలా ఈ కుమార శబ్దానికి ఇంత అర్థం చెప్పున్నారు. అలాగే ఒక చోట అయోధ్యాకాండలో రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేయాలనుకుంటే కాళిదాసు చెప్తాడండి. కాళిదాసు మహానుభావుడు ఏం చేశాడంటే, ఒక రోజున దశరథ మహారాజు ఏం చేశారయ్యా అని రామచంద్రమూర్తి కథ చెప్పేటప్పుడు, దశరథ మహారాజు అద్దం చూసుకున్నాడయ్యా అన్నాడు. అద్దం చూసుకుంటే ఏం కనిపించింది అన్నాడు. చెవి దగ్గర వెంట్రుక తెల్లగా కనిపించిందండి అని ఒక అర్థం. ఇలా కాదండి, ఆయన గిరిజాల జుట్టండి, ఆ జుట్టు తెల్లగా కనిపించిందండి అద్దంలో చూసుకుంటే అన్నారు. తం కర్ణమూలమాగత్య అంటే వెంటనే ఆ చెవి దగ్గరకు ఒక ఆవిడ వచ్చిందిట. ఈయనకున్నటువంటి 360 మంది 50 మంది భార్యలో ఎంతమందో ఉన్నారు, వాళ్ళు కాకుండా ఇంకొక ఆమె పెళ్లి చేసుకుందిట వృద్ధత్వంలో. ఎవరామె అన్నాండి? జరా అని, ముసలితనం పెళ్లి చేసుకుందిట. ఆ జరా అనేటువంటి ఆమె ఈయన దగ్గరికి చెవి దగ్గరకు వచ్చి, నాయన నువ్వు ముసలివాడి అయిపోయావు, ఇక నువ్వు పరిపాలన చెయ్యలేవు, నువ్వేం చేస్తావంటే నేను ఒక రహస్యం చెప్తున్నాను. కైకేయి ఉన్నది, నీ భార్యలో కైకేయి ఉన్నది, ఆమె కాస్త ఏం చేస్తుందంటే విఘ్నం కలగజేస్తుంది. ఇంకా తొందరగా ఎవరికీ తెలియకుండా ఒక నిర్ణయం తీసుకొని రామచంద్రమూర్తికి ఈ పట్టాభిషేకం చేసి ఈ సంపదంతా ఆయనకి ఇవ్వయా అని చెప్పింది. తం కర్ణమూలమాగత్య ఫలిత ఛద్మనా జర అంటే ముసలితనం అనేటటువంటి ఆ వెంట్రుకలను వాళ్ళు తెలియజేస్తారు. చెవి దగ్గర వెంట్రుకలు ఎక్కువగా ముసలితనాన్ని తెలియజేస్తాయి. నెత్తి మీద వెంట్రుకల వల్ల ముసలివాడని చెప్పడానికి వీలేదు. ఒకప్పుడు మామూలుగా వయసులో కూడా వెంట్రుకలు నేసే అవకాశం ఉంది, కానీ చెవి వెంట్రుకల దగ్గర మాత్రం తెల్లగా ఉంది అంటే వాడు పూర్తిగా ముసలివాడు అయిపోయినట్టు ఖాయం అనమాట. అందువల్ల దశరథ మహారాజుకి వెంట్రుకలు ఎక్కడొచ్చినవి అన్నాడు, చెవి దగ్గర వెంట్రుకలు తెల్లగా వచ్చినవి అనమాట. అందుకోసము ఆ ఫలిత ఛద్మన జర ముసలితనము ఆ తెల్లని కర్ణమూలంలో ఉన్నటువంటి వెంట్రుకల రూపంగా వచ్చి రామే శ్రీర్ణ్యశ్చతాం ఏమయ్యా రాముని యందు ఈ సంపద ఉంచండి అని చెప్పిందిట. అందుకోసం ఆ మహానుభావుడు ఒక రోజున సభలో మొదలుపెట్టారు. తన అభిప్రాయాన్ని చెప్పాడు. చూడండి ఎంత స్వేచ్ఛా ప్రభుత్వమో, ఇంతమంది అంతా వింటూ ఉండగా తన అభిప్రాయాన్ని చెప్పారు. చెప్తే మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఏంటి పరీక్షారూపంగా అడిగారు. ఎందుకంటే 60,000 సంవత్సరం రాజ్యపాలన చేస్తుంటే ఎక్కడైనా వైకల్యం ఉందా అన్నాడు. ఎక్కడా వైకల్యం లేదండి. అయినా కానీ ఈ భావాన్ని బట్టి నేను ఇలా రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేయాలనుకుంటే ఇచ్ఛామోహి మహాబాహుం అన్నారు. ప్రారంభం చేయడం ఇచ్ఛామహ అన్నాడు. ఏకవచనం వేల. అందుకోసం రామాయణం చూసేటప్పుడు కావ్యం సుచింతితమథో ప్రవిచింతనేయం. రామాయణం ఒకసారి చూసిన తర్వాత ఇది తెలిసిపోయింది అనుకున్నామంటే అక్కడ పడిపోయినట్టే అనమాట. ఎలాగనను సుచింతితమథో ప్రవిచింతనీయం, ఎన్నిసార్లు చూడు మళ్ళా చూస్తుండ వస్తున్నాయి. ఇచ్ఛామహ అన్నారు. మేము కోరుతున్నామయ్యా అన్నారన్నమాట. అంటే ప్రజలంతా కూడా సమావేశం అయ్యి వాడి అభిప్రాయం చెప్తున్నారు. మేమంతా కోరుకుంటున్నాం ఏమని? రామచంద్రమూర్తిని పట్టాభిషిక్తుని చెయ్యాలని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎవరైనా ఇచ్ఛామోహి మహాబాహుం. ఆయన ఎంత భుజబలం గలవాడు. ఎందుకంటే ఆ విశ్వామిత్రుని వెంట తీసుకువెళ్ళినప్పుడు ఆ విశ్వామిత్రుడు లాంటి మహావీరుడు ఎప్పుడైతే తీసుకెళ్ళాడంటే ఆయన ఎంత గొప్ప పరాక్రమవంతుడై ఉంటాడు. అందుచేత ఇచ్ఛామోహి మహాబాహుం రఘువీరం అన్నారండి. ఆయన ఎటువంటి వాడు అన్నాడు? రఘువీరుడండి అన్నారు. దానికి అర్థం ఏమిటన్నాడు? రఘోర్వీర రఘువీర. రఘుమహారాజు గొప్ప, రఘుమహారాజు కంటే గొప్పనా అని మీరు చెప్పారు. అంటే రఘుమహారాజు కంటే గొప్పయ్యా అని దానికి అర్థం చెప్పవలసి వచ్చింది. ఎందుకంటే ఒకప్పుడు రఘుమహారాజు ఒక ఆకలికి ఉన్నటువంటి వాడిని చూచి ఆయన ఉపేక్షించారట. కానీ రామచంద్రమూర్తి ఎవరైనా సరే తను శరణబేడిన వాడిని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదుట. అందువల్ల రఘుమహారాజు కంటే కూడా ఆయన వీరుడయ్యా అన్నారు. రఘువీరం అట్టి మహానుభావుణ్ణి గజేన మహతాయాంత నడుస్తుంటే ఆయన నడవటమే, గజం మీద ఎక్కి పెడుతున్నాడని అర్థం చెప్తారు. అది కాదు. గజేన మహతాయాంతం
ఒక గజం నడిచినట్టుగా ఆ మహానుభావుడు నడుస్తుంటే ఆయనకి ఛత్రం బట్టి ఉన్నట. ఆ ఛత్రం చేత ఆవృత ఆననం, ఆ ముఖం కనిపించట్లేదుట. అలాంటి రామచంద్రమూర్తిని మేము పట్టాభిషిక్తుడై ఉంటే చూడాలని మా కోరిక ఉందయ్యా, ఇచ్చామోహి మహాబాహం, మా కోరిక ఉన్నది, తీర్చే సామర్థ్యం నీకే అని దశరథ మహారాజుని చెప్పారు. ఆయన అడిగితే కూడా ఇచ్చామహ, నువ్వు గొప్పగా పరిపాలన చేయవచ్చు, కానీ ఆయన చూడాలని మాత్రమే మా కోరిక ఉన్నది అనే అభిప్రాయం ఎప్పుడైతే చెప్పారో ఆ ప్రజలను అనుసరించి ఆ మహానుభావుడు అలాగే అని స్వీకరించి పట్టాభిషిక్తుడిని చేశారు. ఆ పట్టాభిషిక్తుని చేసే మధ్యలో విఘ్నం వచ్చింది. ఎవరా విఘ్నము అన్నారండి. అంటే మంథరా రూప విఘ్నము. ఎవరామె? దుందుభిర్నామ అప్సరాహ. దుందుభి అని ఒక అప్సరస. ఆ అప్సరస ఈ దేవతలందరూ చెప్పారు, అమ్మా నువ్వు వెళ్ళి విఘ్నం చెయ్యాలి, ఈ రకంగా చెయ్యనంటే, అయ్యా దీనివల్ల దీనికి కలిగేటువంటి నష్టం ఏమిటి అని. లోకంలో యావత్ ఎంతకాలము ఈ రామాయణ కథంతో అంతదాకా నిన్ను నిందిస్తూనే ఉంటారు అని చెప్పినారు. నిందించినప్పటికీ కూడా రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం చేత రావణాది సంహారమై దేవతలందరికీ ఉపకారం జరుగుతుంది అన్నారు. కాబట్టి పరార్థయిక కుశల అన్నమాట, ఇతరుల యొక్క ప్రయోజనం సాధించడంలో కుశలురాలు కాబట్టి ఆ నిందని నేను స్వీకరిస్తానని చెప్పి వెంటనే బయలుదేరి వెళ్ళింది. మంథర వెళ్ళింది, మంథరారూపంగా వెళ్ళింది. వెళ్ళి ఆ కైకేయి దగ్గరికి వెళ్ళింది. ఆ కైకేయికి ప్రబోధ చేసింది. అంటే ఈమె వాక్కు సామాన్యంగా ఒక దాసీ వాక్కు. అలాంటి దాసీ వాక్కు రామాయణంలో తీరని అనేక సంశయములు తీరే సామర్థ్యం ఆనంద రామాయణంలోనే మాత్రమే ఉంటుంది. ఎందుకంటే జటాయువునకు దశరథ మహారాజుకు స్నేహం ఏమిటి, దీని సమాధానం మీకు దొరకదు. అందుకోసమే శతకోటి ప్రవిస్తర రామాయణాల్లో అన్వేషించి 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 చూస్తే మీకు కొన్ని చోట దొరుకుతుంది. ఎందుకంటే రామాయణం ప్రారంభమవుతూనే ఇది షట్కాండ, సప్తకాండ, 7 కాండాలతో పరిమితమైనటువంటిది రామాయణం, శ్రీమద్ రామాయణం. కానీ నవకాండ మండితమైనటువంటిది ఆనంద రామాయణం. ఎందుకంటే ఈ రామాయణంలో రామచంద్రమూర్తి అప్పుడప్పుడు సీతా వియోగ ఖిన్నుడైనటువంటి వాడే కనిపిస్తుంటారు. కానీ ఆనంద రామాయణంలో రామచంద్రమూర్తి నిత్యానంద స్వరూపుడే తప్ప ఎప్పుడూ కూడా ఈ షత్తు క్లేశం కానీ కష్టం కానీ దుఃఖపడినట్టు కానీ ఒక క్షణం ఒక వాక్యం కూడా ఉండదు మీకు. అందుచేత ఆనంద స్వరూపుడైన రాముని యొక్క చరిత్ర కాబట్టి దానికి ఆనంద రామాయణం అని. ఇంతకుముందు శోకమగ్నుడై ఉన్నాడని చెప్పి అందరూ ఉచ్చుచ్చుచ్చు అని కొట్టారట. మరి పిచ్చివాడల్లారా, ఈ ఉచ్చుచ్చు మనకురా అబ్బాయి. ఎందుకంటే స్త్రీ పుంసాం చరితం అన్నమాట. మానవుల యొక్క ఆడవాళ్ళు మగవాళ్ళు స్త్రీ యొక్క ఆసక్తి కలిగినటువంటి వాని యొక్క గతి ఎలా ఉంటుందో స్త్రీ సంగినాం గతిమితి ప్రధయంశ్చకార. స్త్రీ సంఘం కలిగిన వాని యొక్క గతి ఎలా ఉంటుందో ఇలా ఉంటుందిరా అని రామచంద్రమూర్తి తన చరిత్ర ద్వారా ఆ రకంగా శ్రీమద్ రామాయణంలో చూపించారు. ఇది చూచి వాల్మీకి మహర్షి అనుకున్నారు, ఒరే ఈ మానవులు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా రామచంద్రమూర్తి స్త్రీ యోగించేది దుఃఖార్తుడయ్యాడని ఈ రకంగా అనుకుంటున్నారే, అసలు ఆనంద స్వరూపుడైన రాముని యొక్క చరిత్ర మనం చెప్పవలే అని చెప్పి 24,000 శ్లోకాల్లో సగం శ్లోకాలుగా 12,200 శ్లోకాలుగా ఆనందమూర్తి అయినటువంటి రామచంద్రమూర్తి యొక్క దివ్య చరిత్ర మొత్తం చెప్పారు. అందులో ఒక మొట్టమొదటి కాండను సారకాండ అంటారు. ఆ సారకాండ మొత్తం 24,000 శ్లోకాల కథ కలిపి సారకాండ అనమాట. మిగతా 8 కాండలంతా రామచంద్రమూర్తి యొక్క తరువాత, అంటే అంతకుముందు ఈ రావణ సంహారం అయిన తర్వాత మిగతా 11,000 సంవత్సరంలో రాజ్యపాలన ఉన్నదిగా, దానికి సంబంధించినటువంటి యావత్ కథ అంతా కూడా దాంట్లోనే వస్తుందన్నమాట. అలాంటి దివ్యమైనటువంటి కథ. అది ఎవరితో చెప్పారు? పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పాడయ్యా అని. మొదట కథ ఎలా ప్రారంభమవుతుందయ్యా? దశరథ మహారాజు వివాహానికి ముందు నుంచి రావణాసుడు అంటాడు, నన్ను ఎవరయ్యా చంపేవాడు ఎవడన్నా ఉన్నాడా అని బ్రహ్మదేవుని అడిగితే, నాయన దశరథ మహారాజుకి కుమారుడు కలిగితే ఆ కుమారుడు రామచంద్రమూర్తి నిన్ను సంహారం చేస్తారు అని. దశరథ మహారాజు వివాహం అయింది అన్నారు. లేదు, ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు, ఈ మధ్యనే సంబంధం నిర్ణయించుకుందాం అనుకున్నారు అన్నాడు. అప్పుడు అతను కలిగినటువంటి ఆలోచన ఏంటంటే, దశరథ మహారాజుని చంపేస్తే లేదా కౌశల్యం కాస్త సంహారం చేస్తే వీళ్ళకి వివాహం కాకపోతే, వీళ్ళ కుమారుడు పుట్టకపోతే నాకు చావు లేదు కదా, ఇది అతని ఉద్దేశం. కంసుని ఆలోచనే. అస్యాస్తామష్టమో గర్భ, ఈమె యొక్క 8వ సంతాన్ని సంహారం చేస్తుందిరా అంటే, అప్పుడు కంసుడేమనుకున్నాడు, దేవకీదేవినే సంహారం చేస్తే అసలు చిన్నే మూలం కాస్త నష్టమైపోతే నాకు చంపేవాడు ఉంటారు కదా అనుకున్నాడు అనమాట. వెంటనే వాళ్ళకు దోచేటువంటి తెలివితేట అలాంటివి. అందుకోసం అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు, నాయనా నువ్వు ఆ పని చేయవద్దురా అబ్బాయి అని అన్నారు. అంటే లేదు నేను వస్తానని చెప్పి వెంటనే వెళ్ళి దశరథ మహారాజు నౌకా విహారం చేస్తున్నాడు అనేక మంది పరివారంతో కలిసి, సుమంత్రుడితో కలిసి. అప్పుడు ఆ సుమంత్రుడితో కలిసి ఉన్నటువంటి ఆ నౌక 2 ముక్కలు చేస్తే అందులో ఒక భాగంలో సుమంత్రుడు దశరథ మహారాజు ఉన్నారు, మిగతా పరివారం అంతా నీళ్లలో కొట్టుకుపోయారు. గంగాసాగర సంగమంలో ఆ కొట్టుకుపోతే, సరయూ సాగర సంగమంలో కొట్టుకుపోతే వీళ్ళిద్దరు కాస్త తిన్నగా వెళ్ళి ఓ సముద్రంలో నుంచి వెళ్ళి ఒక దీవి దగ్గర పడ్డారు. వాడు ఈ ముక్కగా ఉన్నటువంటి వీళ్ళిద్దరు కలిసి
అదే సమయంలో భానుమంతుడు అనేటువంటి వాడు కౌసల్య యొక్క తండ్రి అతన్ని సంహారం చేసి ఈ కౌసల్య స్త్రీ కదా అని చెప్పి ఒక పెట్టెలో పెట్టి ఆ పెట్టెని కాస్త సముద్రంలో పడేశాడు. ఈ సముద్రంలో పడేటువంటి ఈ పెట్టె ఈ దశరథ మహారాజు వీళ్ళందరూ ఇద్దరు కూడా ఒక చోట దీవిలో చేరారు. చేరేసరికి అప్పుడు వెంటనే పెట్టె తీసి చూడంగానే అది ఒక మొసలి మింగింది. ఒక మొసలిని ఇంకో మొసలి యుద్ధం చేసేటప్పుడు ఈ మొసలి తన నోట్లో పెట్టుకున్నటువంటి ఈ పెట్టెని కాస్త దీవి దగ్గర పెట్టింది. ఈ దీవి దగ్గర దశరథ మహారాజు సుమంత్రుడు ఉన్నారు. వెళ్ళేసరికి ఆ పెట్టె తీసి చూస్తే కౌసల్య కనిపించింది. సుమంత్రుడు చెప్పాడు, ప్రభు మీకు కాబోయే భార్య ఏమేనండి, ఏమితో నిర్ణయం ఇది అన్నారు. అనగానే అయితే ఇది సుముహూర్తం కదా, ఇప్పుడు చేసుకోండి అని చెప్పి సుమంత్రుడు చెప్పాడు సలహా. అలాగే చేసుకుంటుండగా రావణాసురుడు వెళ్ళి బ్రహ్మదేవుడితో అడిగాడు, నేను ఇప్పుడు వాళ్ళిద్దరిని కాస్త చంపేసినట్టేనయ్యా, వాళ్ళిద్దరికి ఇంకా నాకు మరణం లేదు అని చెప్పన్నాడు. ఇప్పుడు ఒక్క నిమిషం ఉంటారు అబ్బాయి, అక్కడ వివాహం జరుగుతుంది, వాడిని ఇక్కడ మనస్సు చేత ఆశీర్వదించాలన్నారు. ఎవరికి వివాహం అన్నారు? దశరథుడికి నీ కౌశల్యకి వివాహం జరుగుతున్నది. ఆయన స్వస్తి పుణ్యాహం దీర్ఘమాయురస్తుని ఆయన ఆశీర్వచన మంత్రాలు చెప్తున్నాడు. ఎక్కడైంది అన్నాడు. నువ్వు ఎక్కడైతే నువ్వు చంపానుకున్నావు వాళ్ళిద్దరికి ఒక దీవిలో చేరి వాడి ఇక్కడ వివాహం అయింది రా అబ్బాయి. అయితే ఇప్పుడు నేను చంపుతాను, ఇప్పుడు చంపితే ఇప్పుడే రామచంద్రమూర్తి పుట్టి ఆవిర్భవించి నేను చంపుతారా, ఇప్పుడే చచ్చిపోతావా కొంతకాలం అయిన తర్వాత పోతావా అని నిర్ణయించుకోమని చెప్పి పంపించి చేశారు. ఇది కథా ప్రారంభం అవుతుంది. ఇలా దివ్యమైనటువంటి రీతిగా ఆశ్చర్యకరమైనటువంటి రీతిగా ఆనంద స్వరూపుడైన రామచంద్రమూర్తి యొక్క చరిత్ర. రామచంద్రమూర్తి శ్రీమద్ రామాయణంలో చూసేటప్పటికి ఆ రామచంద్రమూర్తి యొక్క ప్రబోధ విధానం ఒక రకంగా ఉంటుంది, ఆనంద రామాయణంలో ఆశ్చర్యకరమైన విధానంగా ఉంటుంది. ప్రజలంతా అడుగుతారు, స్వామి మాకేదైనా ఒక ఉపదేశం చేయండి అని అడుగుతారు. ప్రజలందరికీ రామచంద్రమూర్తి తత్వోపదేశం చేయాలి. తత్వోపదేశం చేయాలంటే ఆయన ఏం చేశారు, నాయన రోజు మీకు ఉపదేశం చేస్తూనే ఉన్నాను రా అబ్బాయి, మీరు తెలుసుకోలేకపోతున్నారు అని. అంటే ఏమిటండి అని అంటే ఇప్పటిదాకా మీరు వినలేదు కదా, ఇవాళ మీరు జాగ్రత్తగా వినండి అన్నారు. అంటే అప్పుడు జాగ్రత్తగా వినటం మొదలుపెట్టారట. ఏమిటా జాగ్రత్తగా వినటం? పొద్దున్నే లేచి వాళ్ళు ఆ రాత్రిపూట వాళ్ళు వింటున్నారట. రాత్రి నిద్రపోకుండా వినండిరా ఈసారి అని అన్నారు. అనగానే ప్రజలందరూ కూడా ఆ రోజు రాత్రంతా కూర్చొని వింటున్నారట. వింటుంటే భటులు కాస్త ఒక గంటకి నగారా మోగించడం మొదలుపెట్టారట. ఆ మోగిస్తూ ఉంటే దాంట్లో ఆ ధ్వనికి వల్ల వాళ్ళకి ఒక శబ్దం వచ్చిందిట. ఆ శబ్దం ఏమిటి అని అన్నారు. నాయన నవద్వారపురం అనేటువంటి అయోధ్య అంటే ఏమిటి అన్నారు. 9 పురములతో కూడుకున్నటువంటి రంధ్రములతో కూడుకున్నటువంటిదయ్యా అయోధ్య. 9 ద్వారములున్నవి. వీటికంటే కూడా అతి సూక్ష్మమైనటువంటి 10వది ఒక రంధ్రం ఉన్నది. అది ఆశ్చర్యకరమైంది. అది ఏమిటయ్యా? బ్రహ్మరంధ్రం. ఆ మిగతా ఏమిటయ్యా? ఈ 9 రంధ్రములు. వీటితో కూడుకున్నటువంటి నవద్వారపురంతో కూడుకున్నటువంటి అల్పరంధ్రం కలిగినటువంటిది ఒక అయోధ్య అనే పురం ఉన్నది. ఆ పురంలో వివేకి అయినటువంటి వాడు ఉండవలే, కానీ ఇద్దరు ప్రవేశించారు నాయన. అందులో ఒకడు ప్రవేశించాడు, అతని పేరేమిటి అన్నారు. మృత్యు అనేవాడు ప్రవేశించాడు. వాడు ఒక్కడే ప్రవేశిస్తే ఏమవుతుంది, వాడు తన పరివారాన్ని ఒక్కొక్కడిని తీసుకొస్తున్నాడు. ఎవరు వాళ్ళు అన్నారన్న. రోగాదులు మొదలైనటువంటి వాడు, మమకారం అహంకారం ఇలాంటి వాళ్ళంతా ప్రవేశిస్తున్నారు. వాడు ఒక దొంగ ప్రవేశిస్తూ వాడి పరివారాన్ని అనేక మందిని ప్రవేశపెడతాడు. అలా ప్రవేశించకుండా మీరు జాగ్రత్తగా ఉండవలసింది, మేల్కొని ఉండవలసింది. ఎలా మేల్కొని ఉండవలసింది అంటే వివేకుడైనటువంటి ఒక మహాస్వరూపాన్ని మీరు నిరంతరం కూడాను కాపలా పెట్టుకోండి అయ్యా అన్నారు. అది ఏమిటయ్యా అన్నాడు. రామచంద్రమూర్తి యొక్క నామస్మరణానికి ఒక వివేకాన్ని పొంది ఉండవలసింది అని చెప్పి ఈ రకమైనటువంటి ఉద్దేశంతో ప్రతి గంటకి వాళ్ళ మోగుతున్నటువంటి అర్థం అలా వాళ్ళు స్ఫురించిందిట. ఇది స్ఫురింపజేశారు రామచంద్రమూర్తి. మర్నాడు ఉదయం అడిగారు, నాయనా మీరు విన్నారట రాత్రి అన్నారు. విన్నాం స్వామి అని. రోజు ఇలాగే వస్తున్నదే అండి అన్నారు. రోజు ఇలాగే వస్తున్నది రా అబ్బాయి అన్నారు. అంటే అప్పుడు ఎప్పుడైతే రామచంద్రమూర్తి చెప్పిన తర్వాత ప్రజలు ఈ రకంగా తెలుసుకున్నారో అది మొదలు దివ్యమైనటువంటి రామనామ సంకీర్తన చేత కృతార్థులై అందరూ కూడా వైకుంఠాన్ని పొందగలిగారు రామచంద్రమూర్తి యొక్క పరిపాలిత ప్రజలంతా కూడా అన్నారు. ఇది విన్న తర్వాత ఒకరోజున కైకేయి అడిగింది, నాయన నాకు నీ స్వరూపం తెలియనప్పుడు నేను చాలా పొరపాట్లు చేశాను, నన్ను మన్నించి నన్ను కృతార్థురాలను చేయవలసింది, నాకు ఏదైనా జ్ఞానోపదేశం చేయవలసింది అన్నారు. అమ్మా నీకు జ్ఞానోపదేశం చేయడం సరే కానీ లక్ష్మణస్వామిని పిలిచి, నాయనా లక్ష్మణ పిన్నిని రేపు ఉదయం కాస్త ఫలానా చోటుకి తీసుకెళ్ళరా, అక్కడ మేకల మంద ఉంటుంది, ఆ మేకల మందకి దగ్గర తీసుకెళ్ళి కొద్దిసేపు తిప్పు, ఆమె తర్వాత వచ్చిన తర్వాత మా పొద్దున 10 దగ్గర నా దగ్గరికి వస్తే నేను మాట్లాడతాను అన్నారు. ఇంతే మాట అన్నది. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ మేకల మందంతా కూడా బ్రహ్మాండంగా ఏమిటది, మేకలు ఏమంటే మే 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 అంటుంటాం అనమాట. ఆ మేమే అనే దానికి అర్థం ఏమిటి అంటే నాది 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 నాకు, ఇదే కదా అర్థం దానికి. అందువల్ల ఆ కైకేయికి ఆ రకమైన అర్థస్ఫూర్తి కలిగి నేను ఎంతసేపు ఈ అహంకారం చేత మమకారం చేత తత్రాభి మమకారం చేత నేను అనేక రకములుగా బాధపడ్డాను, అనేక మందిని బాధ పెట్టాను అనే భావన కలిగి
దీన్ని ఈ మమత్వాన్ని విడిచిపెట్టాలి. మమేతి బధ్యతే జంతుర్నమమేతి చ విముచ్యతే అని. మమ అని అనుకోవడం చేతనే బంధం వస్తుంది, నమమ అని అనుకుంటేనే మోక్షం వస్తుంది. కాబట్టి ఈ ఆశ అనేటువంటి చాలా బలిష్టమైన నన్ను ఎంతో బాధించింది అని చెప్పి రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి, నాయన నువ్వు చెప్పిన తర్వాత నేను గ్రహించాను అన్నాడు. అవి సమూహము, అవి అంటే గొర్రెల యొక్క సమూహం ద్వారా నాకు తెలిసింది. ఏమని తెలిసింది? అవి మే అంటవి. కాబట్టి ఈ మేకారం చేతనే, నాది అనుకోవడం చేతనే ఈ మమకారం చేత బద్ధురాలని అజ్ఞానంలో పడిపోయి పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోలేకపోయాను. కాబట్టి ఈ మేగాస్తా దాన్ని మాగా చేయనాయన అని అడిగింది అనమాట. మేని మా చేయటం అంటే ఏమిటి అన్నాడు. వద్దు 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 అనమాట. సంస్కృతంలో మా అంటే వద్దు 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 అనమాట. అంటే నాకు ఏదీ వద్దు, పరమాత్మ స్వరూపం తప్ప నాకు ఏదీ వద్దు అని ఈ మాకారం చేత నిషేధం ఏదైతే ఉందో ఆ నిషేధాన్ని మాత్రమే నాకు కలిగేట్టుగా, నీ స్వరూపం తెలుసుకునేట్లుగా అనుగ్రహింపజేయవలసింది అంటే ఆయన తథాస్తు అని అనుగ్రహించారట. ఆ రకంగా కైకేయికి ఉపదేశం చేశారు రామచంద్రమూర్తి. తానుగా ఉపదేశం చేయాల, తల్లులకు ఉపదేశం చేయకుండా రామచంద్రమూర్తి మర్యాద పురుషోత్తముడు అంటారు. కాబట్టి ప్రజలకు కూడా ఒక ధ్వని చేత వాళ్ళకి అర్థస్ఫూర్తి కలిగేట్టు, అలాగే కైకేయికి కూడా అర్థస్ఫూర్తి కలిగేట్టు ఆ రకంగా చేశారు. తర్వాత సుమిత్ర వచ్చింది. అయ్యా అందరికంటే గొప్ప ఎవరండి అన్నారు. తల్లులలో గొప్ప ఎవరు అంటే సుమిత్ర గొప్పదండి అని అన్నారు. ఎందుకయ్యా అన్నారు. అంటే సుమిత్ర వంటి తల్లి లేనే లేదయ్యా. సుమిత్రకి రామచంద్రమూర్తి ఉపదేశం చేశారు, సరే సుమిత్ర లక్ష్మణుడికి ఉపదేశం చేసింది కదా, అలాంటి ఉపదేశం ఎప్పుడన్నా విన్నారా అన్నారు శ్రీమద్ రామాయణంలో. కైకేయి రామచంద్రమూర్తిని వనవాసానికి పంపిస్తూ ఆమె పేరేమిటయ్యా అన్నారు. రామాయణానికి శిరోమణి అని ఒక వ్యాఖ్యానం ఉందండి. ఆ శిరోమణికారుడు అద్భుతమైనటువంటి రీతిగా వ్యాఖ్యానం రాశారు. కైకేయి అంటే అర్థం ఏమిటి అన్నాడు. కా అంటే రామచంద్రమూర్తి యొక్క సుఖాన్ని ఏకా ముఖ్యముగా ఈయా పొందింపజేసేది కాబట్టి కైకేయి అని కైకేయికి పేరుట. ఎందుకంటే రాముని ఎందున్నటువంటి సుఖము తప్ప ఇంకా దేది కోరనటువంటిది కాబట్టి ఆమె పేరు కైకేయి అని పేరు. ఆ కైకేయి రామచంద్రమూర్తిని కాస్త వనవాసానికి వెళ్ళమంటే లక్ష్మణస్వామి నేను కూడా బయలుదేరి వస్తానంటే ఆ సుమిత్రాదేవి చెప్పింది, నాయన నువ్వు కూడా వెళ్ళవలసింది అన్నగారితో, ఎందుకంటే జ్యేష్ఠుణ్ణి అనుసరించవలసినటువంటి కర్తవ్యం కనిష్ఠునికి ఉంది కాబట్టి నువ్వు తప్పనిసరిగా రామచంద్రమూర్తి వెంట వెళ్ళవలసింది అన్నారు. లక్ష్మణస్వామి అన్నారు, అమ్మా పొద్దున్నే లేచి తల్లిదండ్రులకు నమస్కారం చేయటము, అయోధ్యకు నమస్కారం చేయటము ఒక అలవాటు ఉన్నది కదా, నువ్వు చెప్పావు కదా, కాబట్టి నేను ఆ రకంగా చేసేటువంటి అవకాశం ఉండదే, నిన్ను విడిచిపెట్టి వెళితేను అని ఒక్క మాట అడిగాట. ఎందుకంటే అశ్చ యశ్చ ఉశ్చ అయవహ అయోభిర్ధ్యాయతే ఇత్యయోధ్య అని. అయోధ్య అంటే ఏమిటి అని శిరోమణికారుడు చెప్తాడు. ఆ అంటే విష్ణుమూర్తి, యా అంటే బ్రహ్మదేవుడు, ఊ అంటే పరమేశ్వరుడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చేత ధ్యాయతే అంటే ధ్యానింపబడేది కాబట్టి దానికి అయోధ్య అని పేరు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కూడా ఆయన మాకు అయోధ్య కావాలి, అయోధ్య కావాలి, అయోధ్య కావాలి, దర్శనం కావాలి కోరుకుంటారట. అలాంటి అయోధ్య దాన్ని విడిచిపెట్టడానికి ఎవరూ ఇష్టపడరు. ఎందుకంటే అన్ని కాండలలో కంటే గొప్ప కాండ ఏదయ్యా అంటే ఠక్కున ఎవరన్నా చెప్తే సుందరకాండ అంటారు. మరొకరైతే ఏం చెప్తారయ్యా అన్నారు. సరిగ్గా ఆలోచిస్తే అయోధ్యాకాండ గొప్పదయ్యా అన్నారు. బాలకాండలో యుద్ధం ఉన్నది, చంపడం ఉన్నదండి. అయోధ్యాకాండంలో యుద్ధం లేదండి, చావటం ఉంది. దశరథ మహారాజు మరణం ఉంటుంది. దేనికి? సత్యానికి, త్యాగం చేత మరణం ఉందన్నమాట. కానీ అరణ్యకాండ, కిష్కింధాకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ అంతటా యుద్ధం ఉన్నది, చావు ఉన్నది అనమాట. కానీ అయోధ్యలో అటువంటిది లేదు. అయోధ్యలో మొత్తం త్యాగం 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 తప్ప ఇంకోటి లేనే లేదు. యోద్ధుం నశక్య ఇత్యయోధ్య, యుద్ధం చేయడానికి అవకాశం లేనిది కాబట్టి దానికి అయోధ్య అని పేరు. ఎక్కడా యుద్ధం అనేటువంటిది లేనే లేదు. అన్నీ విడిచిపెట్టడమే. రామచంద్రమూర్తి విడిచిపెట్టాడు, తండ్రి మాట కోసం సమస్తం విడిచిపెట్టాడు, రాజ్యం విడిచిపెట్టాడు. దశరథ మహారాజు సత్యం కోసం, ఆ భార్య యొక్క మాటను నిర్వహించడం కోసం మొత్తాన్ని విడిచిపెట్టాడు. ప్రతిదీ కూడా అన్ని త్యాగప్రధానంగా ఉండేది కాబట్టి అయోధ్య గొప్పదండి అన్నారు మేడం. ఆ అయోధ్య దర్శనం రోజు చేసుకోవాలి కదా తల్లి, నేను ఎలా విడిచిపెడతాను అన్నారు. అంటే అప్పుడు తత్ప్రతినిధిత్వేన కల్పయతి త్రీణి, మూడనమాట. పొద్దున్నే లేచి తల్లికి నమస్కారం చేయాలి. ఆ తల్లి ఉండకపోతే నేను ఎవరికి నమస్కారం చెయ్యాలి అని లక్ష్మణస్వామిని అడిగితే అప్పుడు సుమిత్ర చెప్పింది, రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం. నాయన రామచంద్రమూర్తిని దర్శనించి పొద్దునే తండ్రికి నమస్కారం చేసుకోవడం ఉంది కదా లక్షణం. ఆ లక్షణం ఏం చేస్తావంటే రామచంద్రమూర్తిని చూడు, ఆయనే దశరథుడు అనుకో, రామం దశరథం విద్ధి.
అంటే దశరథ స్థానంలో రాముడిని తెలుసుకో, రాముడే తండ్రిని తెలుసుకో. ఆ రకంగా ఆయనకి నమస్కారం చేస్తే అన్నగారు కాదు నాన్నగారికి నమస్కారం చేసినట్టు అవుతుంది అని ప్రతినిధిగా, పితృప్రతినిధిగా భ్రాతని నిరూపించింది సుమిత్ర. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం. మరి నాన్నగారికి నమస్కారం అంటే అన్నగారికి నమస్కారం చేస్తా, మరి తల్లికి నీకు నమస్కారం చేయాలనుకుంటేనో అన్నాడు. మాం విద్ధి జనకాత్మజాం, లక్ష్మణస్వామికి ఒక సీతమ్మ తల్లికి నమస్కారం చేసుకోరా అబ్బాయి, నన్ను జనకాత్మజను నన్ను అనుకో అని. అంటే మాతృప్రతినిధిత్వేన జనకాత్మజాం విద్ధి, తల్లికి ప్రతినిధిగా జనకాత్మజి. మరి వైకుంఠానికో అయోధ్యకి నమస్కారం ఉన్నారు. అయోధ్యాం అటవీం విద్ధి, అడవినే అయోధ్య అనుకోరా అన్న. ఇదొక అర్థం. ఇంకొకటి అన్నారు, నాయన రామం దశరథం విద్ధి, రాముణ్ణి చూడు దశరథుణ్ణి చూడరా అబ్బాయి, వీళ్ళిద్దరిలో తేడా ఏమిటో గ్రహించు అని. ఎందుకంటే దశరథ కామపరవశ, దశరథుడు కామపరవశుడు, రామ ధర్మపరవశ, ధర్మపరవశుడు, నాన్నగారు చెప్పినటువంటి ధర్మాన్ని ఆచరించినవాడు. కౌసల్య యొక్క వరాన్ని ఇచ్చి కామపరవశుడై ఉన్నాడు. వీళ్ళిద్దరిలో తేడా ఏమిటో తెలుసుకోరా నాయన, వీళ్ళిద్దరిలో ఎవరిని ఆశ్రయిస్తే నువ్వు కృతార్థుడవుతావో అది తెలుసుకో. రామం విద్ధి దశరథం విద్ధి, మాం విద్ధి జనకాత్మజాం విద్ధి, నన్ను తెలుసుకో జనకాత్మజను తెలుసుకో. అలాగే అయోధ్యాం విద్ధి అటవీం విద్ధి. ఇప్పుడు నువ్వు అయోధ్యను చూడు, అడవికి వెళ్ళి చూడు, అడవి గొప్పగా ఉంటుందో అయోధ్య గొప్పగా ఉంటుందో రాముడు వెళ్ళిన తర్వాత. గచ్చతాత యథా సుఖం, ఆయన సుఖాన్ని అనుసరించి అదే అనతిక్రమణంగా నువ్వు వెళ్ళవలసింది అని ఒక అర్థం. ఇది కాదు నాయన, రామం దశరథం విద్ధి. నాయన రామచంద్రమూర్తిని కేవలము నీకు అన్నగారు గానే గొప్పవాడు గానే అనుకుంటావేమో, కాదు దశరథ, రాముని దశరథుడని తెలుసుకో. దశ అంటే అర్థం ఏమిటి అన్నారు. దశతి ఇది దశ గరుడ పక్షి అన్నమాట. ముక్కుతో పొడిచే లక్షణం కలిగింది ఎవరయ్యా అన్నాడు. దశ అంటే గరుత్మంతుడు అనమాట. అది రథంగా కలిగిన వాడు ఎవరయ్యా, విష్ణుమూర్తి. దశరథుడు అంటే ఎవరయ్యా అన్నాడు, అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి అని తెలుసుకోను ఆయన. కాబట్టి రామం దశరథం విద్ధి, మాం విద్ధి జనకాత్మజాం. జనకాత్మజ అంటే మామూలుగా ఉదయం గారు జనక మహారాజు కూతురు అనుకుంటామేమో, మాం లక్ష్మీం విద్ధి. అయోధ్యాం అటవీం విద్ధి, అటవీం అయోధ్యాం అకుంఠితాం వైకుంఠలోక స్వరూపాం విద్ధి అన్నమాట. కాబట్టి గచ్చతాత యథాసుఖం అని ఒక అర్థం. రామం దశరథం విద్ధి. నాయన తర్వాత జరిగేది ఏమిటో తెలుసునా, రామచంద్రమూర్తి వెళ్ళిపోగానే దశరథ మహారాజు ప్రాణంగా త్యాగం చేస్తాడురా. దశరథం రామం విశ్రాంతం విద్ధి. దశరథుడు కాస్త రామచంద్రమూర్తి ఇలా వెళ్ళటం ఏమిటి, దశరథ మహారాజు ప్రాణత్యాగం చేయడం ఏమిటి. రామ అంటే విశ్రాంతి తీసుకుంటాడు. దశరథం రామం విద్ధి, దశరథుడు రాముడైపోతాడు అన్నాడు. రాముడు అంటే రామచంద్రమూర్తి అని కాదు అర్థం, ప్రాణాలని విశ్రాంతిని పొందుతాడు, ప్రాణ విశ్రాంతిని పొందుతాడు, ప్రాణాలు పోగొట్టుకుంటాడు. మాం విద్ధి జనకాత్మజాం. అప్పుడు నేనేమైపోతాను, దశరథ మహారాజు లేకపోతే కైకేయి యొక్క ప్రాజాపత్యం ఉంటుంది. అప్పుడు నేనేం చేస్తాను, నా పుట్టింటికి వెళ్ళిపోయి మా నాన్న దగ్గర కూడా కాలక్షేపం చేయాలి. మాం విద్ధి జనకాత్మజాం, నన్ను జనకాత్మజాం, ఒక తండ్రి ఇంట్లో ఒక కూతురుగా నేను ఉంటాను. ఎందుకంటే కైకేయి వివాసిత అన్నమాట, కైకేయి చేత గంటపడిన దాన్ని అలా ఉండిపోతాను. అయోధ్యాం అటవీం విద్ధి. ఈ అయోధ్య అంతా కాస్త అడవి అయోధ్య అయిపోతుంది ఆయన. రామస్తత్ర అయోధ్య గచ్చతాత యథాసుఖం అని ఒక్క శ్లోకమునకు అనంతమైన అర్థాలు పెట్టి మహానుభావులు. ఎందుకంటే ఒక్కొక్క ఋషివాక్యంలో ఉన్నటువంటి ఒక బలం అన్నమాట, అంత చూపించారు. ఇలా చూపించడం చేతనే ఇలా ఉపదేశం చేసింది ఎవరు, సుమిత్ర. సుమిత్ర అడిగింది, నాయన నాకేదైనా ఒక అధ్యాత్మతత్వాన్ని ఉపదేశం చేస్తావా నాయన అని అడిగింది. అడిగితే అమ్మా నువ్వేం చేస్తావంటే రేపు ఉదయం ఇంట్లో కూర్చొని పూజ చేసుకునే సమయంలో ధ్యానం చేసుకో. ఆ ధ్యానం వల్ల నీకు ఏ అర్థస్ఫూర్తి కలుగుతుందో ఆ అర్థస్ఫూర్తిని నాకు తెలియజేయన్నారు. అనేసరికి వెంటనే ఆ రామచంద్రమూర్తి చెప్పినట్లుగా ఆమె ఇంట్లో కూర్చొని, రామచంద్రమూర్తి రేపు నువ్వేం తెలుసుకున్నావు అని అడిగితే నేనేం చెప్పాలి అని చెప్పి నేనెవరు అనే విషయాన్ని ఆలోచించింది. నేనే స్వరూపంగా ఉన్నాను, రామచంద్రమూర్తి యొక్క దివ్యమైన స్వరూపంలో నుంచి వచ్చిన ఒక అంశస్వరూపమా, రామచంద్రమూర్తి స్వరూపమేనా, పరమాత్మ స్వరూపమేనా నేను? అహమేక నమేకశ్చిత్. మహాభారతంలో చెప్తారు, ఈ 2 శ్లోకాలు రాశారు. అహమేకో నమేకశ్చిన్నాహమన్యస్య కశ్చిత్. నేను ఒక్కడనే, ఇంకో రెండో వస్తువు లేదు, ప్రపంచం అనేది లేనే లేదు. అందువల్ల అహమేక నమేకశ్చిత్, నాకు రెండో వాడు లేడు. నాహమన్యస్య కశ్చిత్, నేను ఎవరికి సంబంధించిన వాడిని కాదు, నాకు సంబంధించిన వ్యక్తి లేడు, నేను ఎవరికి సంబంధించలేదు, నేను ఒక్కడనే. ఈ నెక్కనేటువంటి నిర్ణయం ఉంటే అట్టి వానికి ఎప్పుడూ కూడా దుఃఖం అనేది ఉండనే ఉండదు, నిత్యానంద స్వరూపుడై ఉంటాడు. అహమేకో రమేకశ్చిన్నాహమన్యస్య కస్యచిత్ నతం పశ్యామి యస్యాహం తన్న పశ్యామి యో మమ.
నాకు సంబంధించిన వాడు ఎవరన్నా నాకంటే పైన దైవం ఉన్నాడా? లేనే లేడయ్యా అన్నాడు. ఉన్నదేమిటయ్యా అన్నాడు. ఆత్మస్వరూపం ఒక్కటేనయ్యా అన్నాడు. ఆ ఆత్మస్వరూపం ఏది? రామస్వరూపం. రామస్వరూపం ఆత్మస్వరూపం అయితే ఆ ఆత్మస్వరూపమే నేను అని ఈ రకంగా అర్థస్ఫూర్తి కలిగేట్టు ఆ తల్లిని అనుగ్రహించారు రామచంద్రమూర్తి. ఈ విషయాన్ని ఆ తర్వాత అంతా అయిన తర్వాత సుమిత్రాదేవిని, అమ్మా ఏం గ్రహించావు అని. ఆయన నాకు నీకు భేదం లేదని తెలిసాను, అంతా నీ స్వరూపమనే తెలుసుకున్నాను, నీ స్వరూపము నా స్వరూపము అభిన్నమనే స్వరూపాన్ని తెలుసుకున్నాను నాయన అని ఆ పరమాత్మతోటి ఐక్య స్వరూపాన్ని కాస్త తెలియజేసింది. తెలియజేస్తే అమ్మ కృతకృత్యురాలు అయ్యావు అని చెప్పి ఆమెను కాస్త ఆ రకంగా ఉపదేశం చేశారు. చివరికి కౌశల్య వచ్చింది. కౌశల్య వచ్చి ఆయన నాకేదైనా ఉపదేశం చేస్తావా అని అడిగింది. అడిగితే అమ్మ రేపు ఉదయం ఒక్కసారి ఆ గోవులు ఉన్నటువంటి ఆ గోష్ఠం ఉంది కదా, ఆ గోష్ఠ స్థానానికి వెళ్ళి రావాల్సింది అన్నారు. పొద్దున్నే ఆ గోవు యొక్క ధూళి దర్శనం చేసుకుందామని తెల్లవారుజామునే లేచి ఆ గోవులున్న చోటుకు వెళ్ళింది. ఆ గోవుల దగ్గర బ్రహ్మాండంగా అంబారవం చేస్తూ ఉన్నవి ఆవులన్నీ కూడాను. ఆ వత్సలను చూసి అంబారవం చేస్తూ ఉంటే అదంతా విన్నది. వినంగానే రామచంద్రమూర్తి చెప్పినటువంటి భావనను కాస్త ఆయన ఏం అర్థం చేసుకోమన్నారు అని చూస్తే వెంటనే అర్థమైంది అనమాట. అర్థమై వచ్చింది. అమ్మా విన్నావా అన్నారు. విన్నాను నాయన అని. ఏం విన్నావు? అంబారవం విన్నామని. ఏ రకంగా తెలుసుకున్నావు? అహమ్మా, అహంకారము వద్దు అనేది. ఆమెకేమో కైకేయికి ఆ మేకారం వద్దు, మమకారం వద్దు, ఈమెకేమో అహంకారం వద్దు అని చెప్పినమాట. ఈ రకంగా తల్లులందరికీ కూడాను అప్రయత్నంగా కుమారుడై ఉండి మర్యాదా పురుషోత్తముడైన రామచంద్రమూర్తి వారంతట వారికి అర్థస్ఫూర్తి కలిగేట్టుగా అధ్యాత్మ విద్యను ఉపదేశం చేసున్నారు. ఇది కాకుండా సీతమ్మ తల్లికి ఉపదేశం చేశారు. దానికి దేహరామాయణం అని పేరు. ఎందుకంటే సీతాదేవి ఒక దివ్యమైనటువంటి అలంకారం చేసుకుంటే స్వామి రామచంద్రమూర్తిని అడిగింది, స్వామి ఈ దేహం ఏమిటి? ఈ దేహం యొక్క స్వరూపాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే రుక్మిణి అమ్మవారి యొక్క అర్థస్ఫూర్తి వేరే, భాగవతం చూసినప్పుడు ఇక్కడ అర్థస్ఫూర్తి వేరే. అంటే ఈ దేహం మొత్తంలో కూడా రామాయణం యొక్క కథ మొత్తాన్ని పెట్టించారన్నమాట. ఇది దేహరామాయణం. ఇది కాకుండా ఆత్మరామాయణం, వేదాంత రామాయణం అని ఒకటి ఉంది. అంటే ఆత్మస్వరూపంలోనే రామాయణం అంతా కూడా ఉంది అని. అది ఏమిటయ్యా అన్నారు. అంటే నాయన మొట్టమొదటి ఎవరున్నారయ్యా అని ప్రారంభం చేసి బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ప్రారంభం చేస్తారు. బ్రహ్మదేవుడికి కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుని పేరేమిటయ్యా అన్నారు. ఫలానా మరీచి అని. అక్కడి నుంచి వస్తారు. వీళ్ళంతా ఎవరయ్యా అంటే రావణ సంతానాన్ని తయారు చేయడానికి ఏ విశ్రవుడు ఇలాంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళందరూ కూడా మోహ, మహామోహ అని ఇట్లాంటి పేరు కలిగిన వాళ్ళు. వాళ్ళ భార్య ఎవరయ్యా? దుర్బుద్ధి. ఇలాంటి వాళ్ళు అనమాట. వాళ్ళ వల్ల కలిగినటువంటి సంతానం ఎవరయ్యా? మహామోహుడు రావణాసుడు ఉంటాడయ్యా. ఆ రావణాసుడికి 10 తెరలు ఏమిటయ్యా అన్నాడు. 10 దోషములయ్యా. ఆ 10 దోషములకు కాకుండా 20 భుజములు ఉన్నవే ఈ 20 వ్యసనములయ్యా అని చెప్పి ప్రతి దానికి కూడా అర్థ నిర్ణయం చేస్తున్నారన్నమాట. అధ్యాత్మ రామాయణంలో చెప్పే విధానం ఒకటి, మంత్ర రామాయణంలో చెప్పే విధానం ఒకటి, అలాగే దేహరామాయణం దేహాన్నే రామాయణంగా భావన చేసే విధానం ఒకటి. ఇలాగా అంటే ఇదంతా దేనికయ్యా అన్నారు. ఇది ఉందా లాగితే వచ్చిందా అన్నారు. అది ఉండనే ఉంది. ఇంకా తెలుసుకోండి అనంత శాస్త్రం ఉన్నదన్నమాట. అలాంటి దివ్యమైనటువంటి రామచరిత్ర ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా స్థాయిని బట్టి హాయి కలిగేట్టుగా ఆ కథ తెలియబడుతూ ఉంటుంది. ఆ స్థాయిని ఇంకా ఇంకా తెలుసుకోవాలని కలిగినప్పుడు విశేషమైనటువంటి అర్థస్ఫూర్తి కూడా కలుగుతుంది. రామచంద్రమూర్తి యొక్క తర్వాత పరిపాలన మొత్తం ఇందులోనే వస్తుందన్నమాట. ఈ తర్వాత అంతా రెండవ దగ్గర నుంచి అక్కడి యాత్రాకాండ అని వస్తుంది. యాత్ర చెయ్యాలి రామచంద్రమూర్తి. రావణ వధ చేసిన తర్వాత ఒక బ్రాహ్మణుని భోజనాలకు అందరికీ భోజనాలు పిలుస్తుంటే ఒక బ్రాహ్మణుడు నేను భోజనం చేయనయ్యా అంటారు. ఎందుకు భోజనం చేయలే అన్నాడు. ఆయన అంటే కుంభోదరుడు అనేటువంటి బ్రాహ్మణుడు నేను భోజనం చేయను, ఎందుకంటే బ్రహ్మహత్యా దోషము ఇంకా నువ్వు పూర్తిగా నివారితం కాలేదు కాబట్టి నేను స్వహస్తం చేసుకుంటాను, భోజనం చేయను అంటాడు. అంటే ఆయనకు అలాగే అని స్వహస్తం ఏర్పాటు చేస్తారు. అప్పుడు ఏం చేయాలని యాత్ర చేసి రావాలని చెప్పి రామచంద్రమూర్తి యాత్రాకాండ అని 2వ కాండ ప్రారంభమవుతుంది. అలా తర్వాత రామచంద్రమూర్తికి లవకుశుల యొక్క జన్మ, దానికి జన్మకాండ అంటారు. ఆ తర్వాత వివాహకాండ అనుంది. వివాహకాండ తర్వాత విలాసకాండ, తర్వాత రాజ్యకాండ, మనోహరకాండ, పూర్ణకాండ, ఇలా ఒక్కొక్క కాండలో ఒక్కొక్క విశేషాన్ని కాస్త చెప్పడం జరిగిందనమాట. అలాంటి దివ్యమైనటువంటి ఆ రామచరిత్ర అనేక రకములుగా అనేక విషయాలతో కూడుకొని ఉన్నటువంటిది అనమాట. అందుచేత అలాంటి శ్రీమద్ రామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి కథ, పూర్ణమైనటువంటి కథ, ఆ కథలో ఆంజనేయ స్వామి వారి గురించి సామాన్యం ఆశ్చర్యకరమైన రామాయణంలో మనకు తెలియని అనేక విషయాలు తెలుస్తుంది. రామచంద్ర సుందరకాండలో ఆంజనేయ స్వామి వారు ఏం చేస్తారయ్యా అన్నారు. సీతామ్మవారి జాడ దొరకగానే వెంటనే ఏం చేశారయ్యా అన్నారు. ఆ చుచుంబపుచ్చం అన్నారన్నమాట.
అంటే ఆయన తోక కాస్త తీసుకుని ఆంజనేయ స్వామి వారు ముద్దు పెట్టుకున్నారట. ఎందుకయ్యా అన్నారు. అంటే మండోదరిని చూడంగానే సీతాదేవిని చూచారని భ్రమపడి ఆయన తన యొక్క తోక కాస్త ముద్దు పెట్టుకున్నారట. తోక ముద్దు పెట్టుకోవడం అంటే ఏమిటయ్యా అన్నారు. తోక గౌరీదేవయ్యా అన్నారు. ఆయన ఎవరయ్యా అన్నారు. పరమేశ్వరుడయ్యా. ఆంజనేయ స్వామి వారు రుద్రాంశభూతుడైతే ఆయన వెళుతూ ఉంటే నేను నైష్ఠిక బ్రహ్మచర్యంతో వెళుతున్నానంటే ఏమంటే నేను కూడా వస్తానండి అన్నారు. నేను బ్రహ్మచారిగా పెడుతుంటే నువ్వెలా వస్తావు అన్నారు. స్వామి మీరు ఏ రూపంతో పెడుతున్నారు. వానర రూపంతో. వానరానికి తోక ఇష్టం కదండి. తోక రూపంగా నేను వస్తాను. నువ్వెందుకు నా వెంట తోకగా అంటుంటావు ఇప్పటికి కూడా అనమాట. అందుకోసమని వాన రూపంగా పార్వతీ అమ్మవారు వచ్చింది. పార్వతీ అమ్మవారు వస్తే అప్పుడు వెంటనే ఆ బాలరూపంగా ఉన్నటువంటి ఆమెను కాస్త తీసుకుని వెళ్ళారు. చూడండి మనకు ఒక శ్లోకం కూడా ఆంజనేయ స్వామి వారి గురించింది. శోకబంధం జనకాత్మజాయా అని బాగా దుఃఖం వచ్చిందిట. జనకాత్మ యొక్క శోకం అనేటువంటి అగ్ని అది ఏం చేసిందయ్యా అన్నాడు. ఆదాయ తేనైవ దదాహ లంకాం అన్నమాట. ఆ లంకని కాస్త దగ్ధం చేసేసిందయ్యా అన్నారు. ఏది సీతాదేవి యొక్క శోకవన్ని ఏం చేసిందయ్యా అన్నాడు. లోకం మొత్తాన్ని దగ్ధం చేసిందయ్యా అన్నమాట. అది ఏ రూపంగానయ్యా ఆ అగ్ని ఉన్నది అన్నాడు. వాల రూపంగా ఉందయ్యాను. వాలాగ్ని చేత కదా దగ్ధమైంది. ఈ వాలాగ్ని అంటే ఎవరు. పార్వతీదేవి. పార్వతీదేవి యొక్క వాల రూపమైనటువంటి అగ్ని ఏం చేసిందయ్యా అన్నాడు. రావణుని యొక్క లంకంతా దగ్ధం చేసిందయ్యా అన్నారు. స్త్రీకి కలిగిన క్లేశాన్ని పోగొట్టే సామర్థ్యం వరకు ఉండే స్త్రీకి మాత్రమే, అంటే పార్వతీదేవి మాత్రమే సీత లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి సీతాదేవి యొక్క దుఃఖాన్ని పోగొట్టింది. కాబట్టి నాయన ఇది ఈ విషయంగా తెలుసుకోవలసింది అని కూడా చెప్తూ ఉంటారు. అందుచేత అలాంటి ఆదాయ తేనేవ దదాహ లంకాం నమామితం ప్రాంజలి రాంజనేయం అని ఆంజనేయ స్వామి వారి యొక్క ఆ తోక ఆ పార్వతీదేవిట ఇప్పటికీ కూడా వాలపూజ అంటే స్త్రీ సూక్త విధానంతో వాలపూజ పద్ధతి అనమాట. అంటే అది స్త్రీ రూపం కాబట్టి స్త్రీ సూక్త విధానంగానే పూజ చేస్తారు కదా, పురుష సూక్త విధానంగా కాదు. అందుచేత ఆ వాల పూజా విధానం అక్కడి నుంచి వచ్చింది అని అంటారు. అంటే సాక్షాత్తు పార్వతీ స్వరూపిణి శక్తి స్వరూపిణి. ఎందుకంటే ఆ వాలం తాలూకు శక్తి ఉందే, ఆ శక్తి సీతాదేవి యొక్క శోకాన్ని కాస్త పోగొట్టుకోలేని సామర్థ్యం దానికి మాత్రమే ఉంది నాయన అని చెప్తారు. అసలు ఈ ఆంజనేయ స్వామి వారు ఎవరయ్యా అన్నారు. కల్పాంతరంలో ఉన్నటువంటి కథ పాయసంగా ఇచ్చేటప్పుడు కౌశల్యకు సుమిత్రకు ఇచ్చారు. కైకేయికి ఇచ్చినప్పుడు కైకేయి కాస్త దాన్ని కొద్దిగా అశ్రద్ధగా ఉంచిందిట. ఇంత లోపల హఠాత్తుగా ఒక పక్షి కాస్త ఈ పాయస భాగాన్ని కాస్త తీసుకుని వెళ్ళి ఒక కొండ దగ్గర పెట్టిందిట. ఆ కొండ దగ్గర పెడితే అది కాస్త ఆ కేసరి ఆంజనేయ స్వామి వారి తండ్రిగా ఉన్నటువంటి ఆయన తన భార్యకి ఇస్తే, ఆ అంజనాదేవికి ఇస్తే, అంజనాదేవి భుజిస్తే ఆ అంజనాదేవి వల్ల కలిగినటువంటి వారు ఆంజనేయ స్వామి అయ్యా అన్నారు. అంటే పాయస భాగం ముగ్గురు తీసుకోగా ఒక భాగం ఎవరు తీసుకున్నారయ్యా అన్నారు. అంటే ఒక భాగం ఆ కైకేయి భాగం కాస్త తీసుకుంది కేసరికి వచ్చిందనమాట. కేసరి ఆ అంజనాదేవికి వచ్చింది. ఆంజనేయ స్వామి వారు అందుకోసం ఆంజనేయ స్వామి వారు అంటే అంత ఇష్టమయ్యా అన్నారు. ఆనందరామాయణంలో చెప్తారన్నమాట. మరి అయితే కైకేయికి ఏం చేశారయ్యా అన్నారు. అంటే కౌశల్య సుమిత్ర ఇద్దరు కలిసి చెరికొద్దిగా ఇచ్చారట. ఆ చెరికొద్దిగా ఇస్తే భార్య ఆమెకు కవలలు కలిగారు అని చెప్పి అంటారన్నమాట. ఈ రకంగా ఆశ్చర్యకరమైనటువంటి ఇది కల్పభేదం చేత ఈ కథ స్వరూపం మొత్తాన్ని కూడా చెప్పారు. ఈ ఆనందరామాయణం ఎవరు వింటారయ్యా, ఎవరికి వినే యోగ్యత ఉందయ్యా అన్నారు. 10 జన్మల నుంచి పుణ్యం చేసుకున్నవాడు మాత్రం ఆనందరామాయణం వింటాడు, లేకపోతే వినలేడు. ఇది ఖాయం. ఎందుకంటే రామాయణం ఆనందరామాయణ మహాత్మ్యం చెప్తూ దాంట్లో చెప్తారు. ఒక రోజున రామచంద్రమూర్తి యొక్క దివ్య వైభవాన్ని తెలుసుకొని ఆ మహానుభావాన్ని స్మరించి ఒక భటుడు అన్నాడు, స్వామి నేను మీకు సేవ చేసే ఓపిక లేదండి, నేను మానుకుంటున్నానండి అన్నాడు. మరి నీ వయస్సు 50 కదా, ఇంకా అప్పుడే మానేస్తారు ఏమిటండి. లేదండి నేను కొద్దిగా ఇంట్లో అనుష్ఠానం చేసుకోవాలండి అన్నాడు. ఏమిటా అనుష్ఠానం అన్నారు. ఆనందరామాయణం పారాయణ చేసుకుంటానండి అని చెప్పి పారాయణ చేసుకోవడం మొదలుపెట్టాడు. పారాయణ చేసుకోగానే ఒక 10 రోజులు అయిపోయిన తర్వాత ఆ పక్కన ఉన్నటువంటి రాజ్యంలో ఆ రాజుగారు కాస్త ఉన్నారు, కొడుకు ఉన్నాడు, తండ్రి కాస్త పోయాడు, కొడుకుని కాస్త ఉంచితే ఒక మహామంత్రి ఉంటే కానీ లాభం లేదండి అన్నారు. ఆ మహామంత్రిని ఎవరైనా వెతుక్కోవాలి అన్నారు. ఎవరిని చూసినా కానీ స్వార్థపరులే ఉన్నారు. అందుకోసం ఒక భద్రగజం ఉంటే ఆ భద్రగజానికి ఒక దండ వేసి అది ఎవరి మెడలో వేస్తే అతని రాజ్యానికి మహామంత్రి అన్నారు. అది తిన్నగా పోయి అయోధ్యకు వచ్చి అయోధ్యలో ఆనందరామాయణం పారాయణ చేసిన భటుడింటికి వచ్చి అతను బయటికి రాగానే ఆ మెడలో ఆ దండ వేసింది. అతను కాస్త మహామంత్రి అయ్యాడు ఒక రాజ్యానికి. ఈ విషయం ఆ నోటా తెలిసింది. ఇక అందరూ వ్రాతపత్రుల మీద వ్రాతపత్రులు రాసుకొని ఆనందరామాయణం పారాయణ చేయడం మొదలుపెట్టారట. పారాయణ చేస్తుంటే అంతా చేస్తున్నారు. ఎవరు కూడాను డ్యూటీకి వెళ్ళడం, రామచంద్రమూర్తి యొక్క ఇంటికి వెళ్లే పనివాడు కూడా లేరు. అందరూ ఎవరికి వాళ్ళు ఆనందరామాయణం పారాయణ, అక్షరాలు రాని వాళ్ళు అన్నారు, వచ్చిన వాళ్ళ దగ్గర పారాయణ చేయించుకొని వింటం మొదలుపెట్టారట. ఇలా వింటూ ఉంటే అలా విన్నవాడు గ్రామాధికారులైన వాడు కొంతమంది,
నగరాధికారులైన వాడు కొంతమంది, ఆ రాజకీయమైనటువంటి ప్రముఖులైన వాడు కొంతమంది, ఇలా ఒక్కొక్కడు కోటీశ్వరులైన వాడు ఇలా అనేక మంది తయారయ్యారు. ఒకరోజు రామచంద్రమూర్తి, నాయన ఎవరో నా దర్శనార్థం చాలామంది రాజులు వచ్చారు రా అబ్బాయి, వాళ్ళకి ఏదైనా కొద్దిగా అంతా ఏర్పాటు చేయాలి, మన పని వాళ్ళని పెట్టండి రా అన్నారు. లక్ష్మణస్వామి నించోనట్టు తలకాయ ఉంచుకున్నాడు. ఏమిటైనా లక్ష్మణ అలా ఉన్నామన్నారు. అంటే అంత పనివాళ్ళు ఎవరు లేరనయ్యా, నేనే చేయాలంతా అన్నారు. అదే నువ్వు చేయడం ఏమిటి రా అబ్బాయి అన్నారు. ఎవరు పనివాళ్ళంతా మానేశారన్నారు. ఎందుకు మానేశారన్నారు. అందరూ ఆనంద రామాయణం చేసుకుని ఏదో పదవులు వచ్చి వాళ్ళు కాస్త వెళ్ళిపోతున్నారు, చిన్న చిన్న స్థితిలో ఉండదలుచుకోలేదు. ఈ రకంగా జరిగింది. అదే వీళ్ళందరికీ ఇలా ఇస్తే అందరూ పల్లకిలో కూర్చుంటే మోసేవాడేవాడు రా, మనకు పనిచేసేవాళ్ళు ఉండద్దా? కాబట్టి ఇది ఆనంద రామాయణానికి ఇంత వైభవం వాళ్ళు తెలుసుకొని ఇంత చేస్తున్నారు. కాబట్టి దీని తాలూకు శక్తిని ఏం చేద్దామంటే దాన్ని ఒక రకంగా దీన్ని సంక్షేపం చేద్దామని చెప్పి 10 జన్మల పూర్వజన్మ పుణ్యం ఉన్నవాడు మాత్రమే ఆనంద రామాయణం వినగలడు, అనగలడు అనేటువంటి ఒక శాపరూపమైన ఒక వరాన్ని ఇచ్చారట. అందుచేత ఈ ఆనంద రామాయణం వినాలంటే కనీసం 10 జన్మల పుణ్యం ఉండాలండి, లేకపోతే వినరు అని అంటారు. అలాంటి ఎందుకంటే రామచంద్రమూర్తి యొక్క శోకమూర్తిని చూసినట్టుగా అనిపిస్తుంది ఒకప్పుడు. ఏది శ్రీమద్ రామాయణంలో కాదు నాయన, ఈ శోకం మన శోకాన్ని పోగొట్టడం కోసం ఈ వాల్మీకి రామాయణం 24,000 శ్లోకాలు కాస్త అసలు రామచంద్రమూర్తి యొక్క ఆనంద స్వరూపం తెలుసుకోవడం కోసం మిగతాదంతా అన్నమాట. ఇంత ఆశ్చర్యకరమైన ఈ రకమైన సమన్వయం చేసి మా గురువులు, మా తండ్రి గారు సాక్షాత్తు పరశివస్వరూపం మాకు. అట్టి మహానుభావులు నాయన రామాయణాన్ని అర్థం చేసుకునే పద్ధతి ఒకటి, శ్రీమద్ రామాయణాన్ని, ఆనంద రామాయణాన్ని, ఆధ్యాత్మికమైన ఆ అధ్యాత్మ రామాయణాన్ని, యోగవాసిష్టాన్ని. యోగవాసిష్టం రామచంద్రమూర్తి ఎప్పుడయ్యా అన్నారు, విశ్వామిత్రుడితోటి వెళ్లే ముందు జరిగినటువంటి సన్నివేశం. విశ్వామిత్రుడితోటి ఆ యజ్ఞ సంరక్షణకు వెళ్ళడానికి ముందు జరిగినది సన్నివేశం 32,000 శ్లోకాలతో చెప్పారు. అలా చెప్పిన తర్వాత ఆయన ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడి వశిష్ఠుని యొక్క ఉపదేశం చేత సర్వాత్మ స్వరూపం కలిగినటువంటి మహానుభావుడు రామచంద్రమూర్తికి భ్రమ, ఒక బంగారు లేడిని చూచి ఒక భ్రమ. ఆ భ్రమను సంచి సీతాదేవి అంటే వెంటనే వెళ్ళిపోతారా, సీతాభియోగం చేత దుఃఖపడతారా, ఉందా? లేనే లేదనమాట. సీతాభియోగ దుఃఖితుడైనటువంటి రామచంద్రమూర్తి ఉంటే లక్ష్మణస్వామి, అన్నయ్య సీతమ్మ అటుపోలేదనయ్య, ఇటుపోయి ఉంటుందనయ్యా అని అంటే అప్పుడు రామచంద్రమూర్తి అంత దుఃఖంలో కూడా, నాయన లక్ష్మణ అటు కాదురా, ఇక్కడ ఈ చిహ్నాన్ని బట్టి ఇటు వెళ్ళింది నాయన అన్నమాట. అంటే ఉత్సాహంగా ఉన్న లక్ష్మణస్వామి గుర్తించలేదు, శోకాకుడైన రామచంద్రమూర్తి గుర్తించినట్టుగా అందులో ఉందన్నమాట. శ్రీమద్ రామాయణంలో స్పష్టంగా ఉంది మాట. అందువల్ల రామచంద్రమూర్తి ఆయన దుఃఖపడలా, దుఃఖాక్రాంతులైన వాళ్ళకి ప్రబోధ చేయటం గలందులకై ఆ పరమాత్మ ఆ స్వరూపంతో పొందినట్టుగా మనకు తెలియజేస్తున్నారన్నమాట. అందుచేత శాస్త్రం ఎలాంటి ఉపదేశాత్మకం శాస్త్రం. రామాయణం అనేది ఒక ఉపదేశమైన ఉపదేశాన్ని ఇచ్చేదనమాట. కాబట్టి కావ్యం ఎలాంటిదయ్యాడు, ఉపదేశయుజే అనమాట. యశసే అర్థకృతే వ్యవహార విదే శివేతరక్షతయే సజ్జ పరనివృతయే కాంతా సంహితయోపదేశయుజే అని మమ్మటుడు చెప్తాడు. అందువల్ల చక్కగా మనకు అంత వేదంలో ఉన్నటువంటి, ఎందుకంటే వేదాలు కాస్త ఠక్కున వచ్చేసిన వైకుంఠాన్నిచ్చి పరమాత్మ రామావతారంగా వచ్చేస్తుంటే వేదాలు కాస్త పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. స్వామి ఎక్కడికండి అన్నాడు. నేను భూలోకానికి పెడుతున్నాను అన్నారు. మేము కూడా వచ్చేస్తామండి అన్నారు. మీరు ఎందుకు రా, మీరేం చేస్తారన్నారు. మీరు ఎక్కడికి పెడుతున్నారన్నారు. రామచంద్రమూర్తికి పెడతాను. మీ చరిత్రను చెప్పడానికి వైకుంఠంలో ఉండి మీ తత్వానే చెప్తున్నాం వేద రూపంగా, రామాయణం రూపంగా వచ్చి ఇక్కడ మేము చెప్తాము స్వామి. అందువల్ల వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అని ఆ సాక్షాత్తు రామరూపమైనటువంటి ఆ కథను చెప్పడానికి అవతరించినటువంటి మహా గ్రంథం ఇది. ఆ గ్రంథాన్ని ఏ కొద్దిగా అయినా సరే, ఆయన సముద్ర స్నానం చేస్తావా అన్నారు. సముద్రం లోతంతా చూడలేం కదా, కొద్దిగా ఈషదీష తనధీత విద్యయ, కొద్దిగా చదవని కొన్ని మాటల చేత ఆ రామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి వాక్కును ఆ ఒక్కసారి స్మరిస్తూ ఆ కథను కొద్దిగా తెలుసుకుంటే అంత మాత్రం చేతనే కృతకృత్యులం అవుతాము, రామచంద్రమూర్తి యొక్క కరుణా కటాక్షాన్ని పొందుతాం. ఎందుకంటే ఆ మహానుభావుని యొక్క శక్తి అంతా ఏం చేశారయ్య అన్నారు. శ్రీమద్ భాగవతంలో వస్తుంది, రామాయణంలో కూడా వస్తుంది. నామనామకారే బహుధా నిజ సర్వశక్తి. తన యొక్క శక్తి అంతా ఎక్కడ పెట్టాలని ఆలోచించారయ్యా అన్నాడు. తన యొక్క నామాల్లో పెట్టారయ్యా అన్నారన్నమాట. భావార్థ రామాయణంలో కదా రామచంద్రమూర్తి సేతువు కడుతుంటే అందరూ సేతువు కడుతున్నారు. 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది. అందరూ సేతువు కడుతుంటే ఆ రాయి వేస్తుంటే ఆ రాయి కాస్త నీళ్ళల్లో మునిగిపోతున్నదిట. అప్పుడు నీరుడు వేస్తే అది తేలుతూ ఉన్నదిట. నీరుని కాస్త సముద్ర తీరంలో ఉంచి నాయన నువ్వు ముట్టుకోరా అన్నారు. అతను ముట్టుకొని వేయటం మొదలు పెట్టాడు. ఇంతమంది వానరులు నీరుడికి అప్పచెప్పాలి, నీరుడు వేస్తే తప్ప అది తేలట్లేదు. అందుకోసమని ఏం చేశారయ్యా అన్నారు. నాయన అప్పుడు ఆంజనేయ స్వామి గారు చెప్పారు, నీరుని ముట్టక్కర్లేదు అబ్బాయి, దాని మీద శ్రీరామ అని రాసి రామచంద్రమూర్తి మనకు శరణం అని చెప్పి భావన చేస్తూ వేయండి అయ్యా అన్నారు. అన్ని రాళ్ళు తేలాడినాయి. ఈ తేలియాటంలో ఒక విచిత్రం జరిగింది. నీరుడు వేస్తే ఆ రాయి తేలుతున్నది కానీ అటుపోతున్నది, ప్రవాహంతో ఇటుపోతున్నది అనమాట. కానీ శ్రీరామ అని రాసి రామచంద్రమూర్తి యొక్క సాన్నిధ్యాన్ని పొందాలని వేసిన వాళ్ళ రాయి ఒక రాయి అతుక్కొని రోడ్డు అయిపోయిందనమాట. 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది రోడ్డు అయిపోతే అప్పుడు ఆశ్చర్యపడి అందరూ పరమానందంగా ఉత్సాహంగా వేస్తున్నారు.
రామచంద్రమూర్తి ఆశ్చర్యమైనటువంటి సన్నివేశాన్ని చూచారు. ఓహో, వీళ్ళు నా కోసం ఇంత కష్టపడుతున్నారు కదా, నేను కూడా రాయి వేస్తే మంచిది కదా, నేను రాముడిని కాబట్టి నేను శ్రీరామ రాసుకోవక్కర్లేదు, వాళ్ళు నా యొక్క పేరు రాసుకొని వాళ్ళు కృతార్థులయ్యారు కాబట్టి ఆయన రాయి వేశారు. ఆ రాయి కాస్త మునిగిపోయింది. మునిగిపోసేసరికి అటు ఇటు చూచారు, ఎవరన్నా అపహాస్యంగా అనుకుంటారేమో. రెండో రాయి వేశారు, అది మునిగిపోయింది. మూడో రాయి వేశారు, అది మునిగింది. ఒక నవ్వు వినిపించింది. ఆ నవ్వు ఎవరిది? ఆంజనేయ స్వామి వారిది అనమాట. దూరం నుంచి ఆయన చూస్తున్నాడు అనమాట. రావయ్యా హనుమా ఇట్రా అన్నారు. ఏమిటి స్వామి అన్నారు. అంటే ఏమిటి పరిస్థితి ఏమిటి అన్నారు. ఏమిటి చెప్పండి అన్నారు. మీరు నా పేరు రాస్తే మీ రాయి తేలిందే, నేనే కదా, నేను వేసిన రాయి మునిగిపోయింది అంటున్నాడు. మీ చేయి జారిన వాడు ఎవడైనా మునిగిపోతాడండి? మీ చేతిలో ఉన్నవాడు తేలియాడతాడు, మీ చేయి జారిన వాడు మునిగిపోతాడు, మీ చేయి జారింది ఆ రాయి కాస్త మునిగిపోయిందండి అన్నారన్నమాట. అందుకోసం ఎందుకంటే మరి మీరు వేసిన చెయ్యి మీ చేయి జారింది కదా, మా చేయి జారి మీ పాదాల దగ్గర చేరాలని మేము వేసామండి, అందుకోసం మా రాడు తేలియాడినవి. ఇంతేకాక రామ త్వత్తోధికన్నామ, నాయన నామబ్రహ్మోపాసన చేస్తున్నాం స్వామి. రామబ్రహ్మోపాసన, నామబ్రహ్మోపాసన. రామచంద్రమూర్తిని పరబ్రహ్మగా భావన చేసే ఉపాసన ఒకటి కాగా, రామచంద్రమూర్తి యొక్క నామాన్నే బ్రహ్మగా నామ బ్రహ్మేచ్చుపాసీత ఉందన్నమాట. ఆ నామనే పరబ్రహ్మం అనుకున్నాము. అందుచేత కాబట్టి రామత్వత్తోధికన్నామ, రామా నీకంటే నీ నామం గొప్పదయ్యా. త్వయైకా తారితాయోధ్య నామ్నాతు భువనత్రయం, నీ పేరు చేత 3 లోకాలు కృతార్థములైనవి. అందుకోసమే దొంగలు సైతము ఆశ్చర్య రామాయణాదుల్లో కూడా, ఆనందరామ విచిత్ర రామాయణంలో కూడా ఉంది. ఆయన రామచంద్రమూర్తి యొక్క పేరు పెట్టుకొని దొంగలందరూ కలిసి పెద్ద సమూహం ఏర్పడి మరి ఇవాళ మనం దొంగతనం చేసేటప్పుడు ఏం చేద్దామయ్యా అన్నాడు. ఎవడు భయపడొద్దురా అన్నారు. ఎవరు భయపడొద్దు, భయం ఎలాగయ్యాడు. వనేచరామ వసుచాహరామ నదీస్తరామ న భయం స్మరామ ఇతీరయంతశ్చ వనే కిరాతా ముక్తింగత రామపదానుషంగాత్ అన్నమాట. ఆయన వనేచరామ, వనంలో సంచరిద్దాము. వసుచాహరామ, ఎవరన్నా ఉంటే వాడిని కొట్టేసి బంగారం లాక్కొద్దాము. నదీస్తరామ, మధ్యలో నదులుంటే దాటేద్దాం రా. న భయం స్మరామ, ఎవరు భయపడదురా. ఈ 4 పదాల్లో కూడా రామ 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 ఉందిగా. వనేచరామ రామ, వసుచ ఆహరామ రామ, న భయం స్మరామ నదీస్తరామ. 4 సార్లు రామ 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 అని రామశబ్దంగా అనకపోయినా రామ అనేటువంటి ఆ 2 అక్షరములు కలిసి ఉండటం చేత వాళ్ళు కాస్త ముక్తింగత రామపదానుషంగాత్, రాముని యొక్క పదము యొక్క అనుషంగం అంటే కలిసి ఉండడం చేత మోక్షాన్ని పొందారు. రావణాసుడికి అంతకుముందు రోజున రాముడితో యుద్ధం చేసి నానా దెబ్బలు తిని ఆయన అన్నట్టు రామచంద్రమూర్తి వరే ఇవాళ వద్దురా, రేపు రారా అబ్బాయి, ఇవాళ నేను చంపను రా అన్నట్ట. అంటే మొత్తం మీద నానా దెబ్బలు తిని రావణాసుడు కాస్త ఇంటికి వెళ్ళాట. ఇంటికి వెళ్ళి ఆకలేసింది, చాలా పొద్దు నుంచి యుద్ధం చేసి నానా దెబ్బలు తిని వచ్చాడు. భోజనం పెడుతున్నదట మందోదరి భోజనం పెడుతుంటే ఏం జరిగింది అన్నారు. స్వామి మీకు ఇంగు వేస్తున్నానండి అన్నది. ఇంగు వేయనన్నట. ఇంగుని ఏమంటారు? రామఠము అంటారు అనమాట. రామఠము అన్నదిట. ఆ 2 అక్షరాలని తక్కువ భోజనం కాస్త వదిలేసి పారిపోయాడు అనమాట. ఎందుకయ్యా అన్నారు. రామఠ అనే శబ్దము ఇంగువ కదా, రామఠాలో ఉన్న మొదటి 2 అక్షరాలు అనగానే పొద్దున్న నుంచి దెబ్బలు తిన రామచంద్రమూర్తి గుర్తొచ్చి వాడు కాస్త ఠక్కున పారిపోయాటండి. అది నాయన రామచంద్రమూర్తి యొక్క అక్షరములకు ఉన్నటువంటి బలం అటువంటిది అన్నారు. అందుచేత అలాంటి రామచంద్రమూర్తి ఆ సీతాది ఆంజనేయ స్వామి వారు సుందరకాండలో చెప్తారు. ఒక మాట చెప్పి ఆపేస్తా. ఆ సుందరకాండలో సీతామ్మవారి యొక్క దర్శనం కాలేదు. మందోదరి దర్శనం కాగానే ఆ తోక పుట్టుకుని బ్రహ్మాండంగా ముద్దాడుకున్నాడు. తన భార్య కదండి, తన భార్యతోటి తన ఆనందాన్ని చెప్పడం కోసం ఆ తోకని ముద్దాడి చుచుంబపుచ్చం అని అనమాట. అంటే కోతి చేసేటువంటి ఒక చేష్ట, కానీ ఒక బుద్ధిమతాం వరేణ్యం, బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడైనటువంటి ఆంజనేయ స్వామి వారు ఒక మందోదరిని చూచి, రావణాసుని యొక్క శయ్య పక్కన పడుకున్నటువంటి మందోదరిని చూసి సీతాదేవిని చూచానని అనుకోని భ్రాంతి చేత అంటే తోకని ముద్దు పెట్టుకొని ఆయన కాస్త గెంతులు వేస్తాడా? ఇది పద్ధతేనా? కాదు. ఎందుకంటే మందోదరి తండ్రి మయదానవుడు. ఆ మయదానుడు విష్ణు భక్తుడై ఒక రోజున విష్ణుమూర్తిని ప్రార్థించే, స్వామి నాకు ఒక కూతుర్ని అనుగ్రహించవలసింది అంటే, అప్పుడు పరమాత్మ ఏం చేశారు, తన వక్షస్థలంలో ఉన్నటువంటి గంధం ఉంటే ఆ గంధాన్ని తీసి ఒక రూపాన్ని తయారు చేసి ఇచ్చారన్నమాట. వక్షస్థలంలో ఉన్న లక్ష్మీ స్థానంలో ఉన్న ఆ ప్రదేశంలో ఉన్న గంధాన్ని కాస్త ముద్ద చేసి ఆ ముద్దకి ఒక రూపాన్ని తయారు చేసి ఆ మైదానుడికి ఇస్తే ఆ మందోదరి తయారైంది. ఆ మందోదరిని కాస్త మయుడేం చేశాడు, ఆ రావణాసుడు కాస్త తీసుకున్నాడు అని కాదు. అందువల్ల లక్ష్మీవక్షస్థలవాసనైన లక్ష్మీదేవి యొక్క ఆ చలన చిహ్నములు కలిగి ఉండడం చేత, ఆ వక్షస్థల స్పర్శ కలిగి ఉండడం చేత ఆ చందనమునకు అంత సౌందర్యం ఏర్పడి ఆమెను చూచి సాక్షాత్తు సీతమ్మ తల్లిని చూచాన్నంత భ్రాంతి కలిగిందిట. ఇది ఆనందరామాయణంలో చెప్తారు. అందుచేత అయ్యా ఎన్నెన్ని విషయములో జాగ్రత్తగా చూసుకుని సమన్వయం చేసుకుంటే నాయన రామాయణంలో అనేక సందేహాలు తీర్తవి. మార్కండేయ పురాణం జాగ్రత్తగా చదివితే
మహాభారతంలో కొన్ని సందేహాలు తీరతవి. ఇలా అనంతమైనటువంటి శాస్త్రము, అనంతమైనటువంటి గ్రంథములు, అనేక వ్యాఖ్యానములు, అందులో శిరోమణి వ్యాఖ్యానం రామసహాయుడు అని చెప్పి మహానుభావుడు రాశాడు. సీతమ్మ తల్లిని రావణాసుడు తీసుకెళ్ళాడే, ఎంత దుర్మార్గుడయ్యా అన్నాడు. లేదు, ఆయన అభిప్రాయం ఏమిటయ్యా అన్నాడు. అమ్మ, నాన్నగారిని వెళ్ళమన్నది ఎవరు? కైకమ్మ తల్లి. అందుకోసం నువ్వు రామచంద్రమూర్తిని అడవికి వెళ్ళమన్నది తప్ప నిన్ను వెళ్ళమనలేదుగా. నువ్వెందుకు వెళ్ళాలమ్మా? నువ్వెందుకు కష్టం అనుభవించాలి? నువ్వు నా దగ్గరికి రా, భార్యాభవ. అమ్మా, నేను పోషిస్తా, నేను నీకు దాసుణ్ణి అంటే నేను కొడుకు ఏ విధంగా తల్లిని పోషిస్తాడో నేను నిన్ను పోషిస్తా, నువ్వు నా దగ్గరికి రావలసింది. ఇది మొత్తం ప్రారంభం దగ్గర నుంచి యుద్ధకాండలో రావణ వధాంతం వరకు కూడా ఇదే పద్ధతిలో సమన్వయం చేశాడు. అంటే ఇక్కడ ద్వేషించదగిన ఒక్క పాత్ర లేదు. మొత్తం రావణాసుడితో సహా అందరూ కూడా భక్తులే అనమాట. అలా నిరూపించి మహానుభావులు వ్యాఖ్యానం చేశారు. ఆ భావన మొత్తం అంతటా అలాగే ఉందన్నమాట. అందువల్ల ఆ తల్లి ఎందుకు కష్టపడాలి, కానీ ఆ తల్లి రావణాసుడిని ఎందుకు మందలించిందయ్యా అన్నారు. నాయన, ఎప్పుడైనా సరే ఒక స్త్రీ భర్తే పెన్నిధి తప్ప ఎవరు కాదురా, పుత్రుడు కాదురా, నేను నీ దగ్గర ఉండను, నా భర్త దగ్గరే ఉంటానని చెప్పి అతన్ని నిందించి అతన్ని తిరస్కరించి తన భర్త దగ్గర ఉండటానికి ఇష్టపడింది అని ఒక అర్థం, సాత్విక అర్థం చేస్తున్నారు. అందువల్ల అధ్యాత్మ రామాయణంలో అయితే సీతలు 3 అని చెప్పారు. సత్వగుణ ప్రధాన సీత, రజోగుణ ప్రధాన సీత, తమోగుణ ప్రధాన సీత. సత్వగుణ ప్రధాన సీత రామచంద్రమూర్తితోనే ఉన్నది. రజోగుణ ప్రధాన సీత అగ్నిలో ప్రవేశించి ఉన్నది. ఏది? ఆ ఖరదూషణాలు సంహారం చేసినప్పుడు ఎప్పుడైతే ఆమె అగ్ని ప్రవేశం చేసి ఉందో, అక్కడ అగ్నిహోత్ర గృహంలో ఉందో అప్పుడు అగ్ని ప్రవేశం చేసి ఉన్నది. ఆ తమోగుణ ప్రధాన సీత ఆ రావణాసుడితో వెళ్ళింది, అక్కడి నుంచి సంహారం చేసింది. ఆ తమోగుణ ప్రధాన సీత ఆ అశోకవనంలో ఉండి రావణ సంహారం అయిన తర్వాత ఆమెను తీసుకొచ్చి అగ్ని ప్రవేశం చేస్తే రజోగుణ ప్రధాన సీతలో తమోగుణ ప్రధాన సీత ఐక్యం పొందితే అప్పుడు ఆ సత్వగుణ ప్రధాన సీతలో ఈ రజోగుణ ప్రధాన సీత ఐక్యాన్ని పొంది ఉన్నది ఎవరయ్యా అన్నారు. సత్వగుణంలోనే రజోగుణం తమోగుణం లీనమై ఉన్నదనమాట. ఉన్నది సత్వగుణ ప్రధాన సీత అని చెప్పి దాంట్లో కూడా ఒక కథ చెప్తారు. రామచంద్రమూర్తి సీతాభియోగం చేత పగలంతా బాధపడుతూ ఉన్నట్ట. ఒకరోజు రాత్రి కూడా సీతామ్మవారితో కలిసి వెంటనే తన శరీరంలోంచి సీతామ్మ సత్వగుణ ప్రధాన సీతని కూర్చోబెట్టి కొద్దిసేపు మాట్లాడుకుందామని మాట్లాడుతున్నట్ట. మాట్లాడుతున్న లక్ష్మణస్వామి దూరంగా పడుకున్నవాడు కాస్త హఠాత్తుగా ఏమిటి అన్నగారు ఎవరితో ఆడమనిషితో మాట్లాడుతున్నారని లేచి చూశాడు. చూస్తే చెట్టు చాటు నుంచి చూస్తున్నాడు. అక్కడ తెల్లటి బట్టలు కట్టుకొని మహాసౌందర్యవతి సీతమ్మ తల్లి నవ్వుతూ రామచంద్రమూర్తితో మాట్లాడుతున్నది. హఠాత్తుగా లక్ష్మణస్వామి మేల్కొన్న విషయం తెలియంగానే స్వామి మరిది చూస్తున్నాడండి అన్నది. అంటే వెంటనే రామచంద్రమూర్తి 2 చేతులతోటి ఒక్కసారి ఐక్యం కమ్మని ఇలా సూచించారట. వెంటనే సత్వగుణ ప్రధాన సీత రామచంద్రమూర్తిలో ఐక్యం పొందేసరికి లక్ష్మణస్వామి ఆశ్చర్యపడ్డారు. మర్నాడు ఉదయం ఆయనతో అడుగుదామనుకుంటున్నాడు, సందేహపడుతున్నాడు. స్వామి ఏమిటి పరిస్థితి అని. అంటే ఏమిటి ఆయన ఏదో ఒక మాట అడుగుదాం అనుకుంటున్నానని. ఏమిటండి? రాత్రి తమరు ఎవరితోనో మాట్లాడుతున్నట్టున్నారే అన్నారు. ఎవరితో మాట్లాడాను రా అబ్బాయి అన్నారు. అంటే నువ్వు చూచావా అన్నారు. ఏదో కొద్దిగా ఆడమనిషి మాటల్లాగా వినిపించినాయి అన్నారు. అప్పుడు రామచంద్రమూర్తి తత్వోపదేశం చేసిన ఆయన, నాకు అవిభాజ్య సీత సత్వగుణ ప్రధాన సీత నా దగ్గరే ఉంది, రజోగుణ ప్రధాన సీత అగ్నిహోత్ర గృహంలో ప్రవేశించి అగ్నిలో ఉన్నది, తమోగుణ ప్రధాన సీత అక్కడ ఉన్నది, ఆమె ఇటు వస్తుంది ఇటు కాస్త వచ్చి మొత్తం సత్వంలో లీనమవుతుంది అని చెప్పి ఆ తత్వాన్ని ఉపదేశం చేసున్నారు. కాబట్టి ఇవన్నీ కూడాను జాగ్రత్తగా అయ్యా ఒకసారి చదివితే అయ్యేది కాదు. సంవత్సరాలు తరబడి చదివితే అప్పుడు ఏదో కొద్దిగా వస్తే ఆ తర్వాత మనకెంత వస్తుంది అన్నారు ఆయన. అంత చదివితే ఇంత వస్తే ఇంతకు వచ్చిన తర్వాత ఈ బుద్ధజనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు అని ఆ రకంగా అన్నట్టుగానే గ్రహించవలే. ఇది కాదు, దీనికంటే ఆశ్చర్యకరమైన సన్నివేశం ఉండవండి. అది ఏమిటి అని రామభద్ర దీక్షితులని అప్పయ్య దీక్షితుల వారి మనవడున్నాడు. ఆయన రాశాడు రామచంద్రమూర్తి యొక్క ధనస్సు తాలూకు శక్తి ఏమిటి అని. ఇందులోనే ఆనందరామాయణంలో కూడా వస్తుంది. రామచంద్రమూర్తి యొక్క ధనస్సు అంటే ఏమిటండి అన్నారు. అయ్యా ఒక మాట చెప్తాను వినండి. రథానామయుతం తురంగనియుతం గజానాం. ఆయన 10,000 రథాలు ఉన్నాయనుకోండి, 10,000 రథములు, అలాగే 1,00,000 సైన్యము, అలాగే కొన్ని 100 గజబలము, ఇలా అన్ని చతురంగ బలం అంతా కూడాను నష్టమైపోతే, ఇలాంటి నష్టమైపోయినటువంటి సైన్యము కోట్ల కొలది ఉంటే ఒక కబంధ నృత్యం జరుగుతుందండి అన్నాడు. ఒక కబంధం అంటే ఏమిటి? శిరస్సు లేకుండా ఒక మొండెం కాస్త నృత్యం చేస్తుందిట. అలాంటి మొండెములు కొన్ని వేలు నృత్యం చేస్తే, అలా కొన్ని లక్షలు నృత్యం చేస్తే రామచంద్రమూర్తి యొక్క ధనస్సు ఉందిటండి. ఆ ధనస్సునకు ఇటుపక్క మువ్వలు కట్టుంటాయిట. ఆ మువ్వలు కడితే దాంట్లో ఎన్నున్నవి అన్నారు 20 మువ్వలు ఉంటాయిటండి. ఆ 20 మువ్వల్లో ఒక మువ్వ శబ్దం అవుతుంటండి. ఎప్పుడు అన్నారు? కొన్ని కోట్ల మంది చనిపోతే అప్పుడు కొన్ని వేల కబంధ నృత్యములు జరిగితే ఆ కబంధ నృత్యాలు జరిగినప్పుడు ఆ 20 మువ్వల్లో ఒక మువ్వ శబ్దం వస్తుంట.
ఈ లెక్క రావణాసుడిని ఎలా చంపారయ్యా అన్నాడు. సైలెంట్ కిల్లర్ రామ అన్నారన్నమాట. అంటే రావణాసుడిని చంపడానికి ఇంతమంది చావలేదండి, చావకుండగానే అతి సులువుగా చంపారట. అందువల్ల అసలు రామచంద్రమూర్తి యొక్క ధనస్సునకున్నటువంటి ఆ మువ్వల యొక్క 20 మువ్వల యొక్క ధ్వని ఎప్పుడు జరుగుతుంది అన్నాడు. ఎవరు చూచారు కనుక అది ధ్వనించే పరిస్థితి దాకా రాలా. ఎందుకంటే అంత కబంధనృత్యం జరగకుండగానే రావణాసుడిని సంహారం చేశారయ్యా. రామచంద్రమూర్తి యొక్క ధనస్సునకున్న గొప్ప ధనం అది. దాన్ని ఎవరికి తెలుసుకున్నారయ్యా అన్నారు. రామభద్ర దీక్షలు చెప్తాడు, నాయన ఎవరిని అడిగితే బాగా ఉంటుందయ్యా అన్నాడు. మారీచుడిని అడగవయ్యా, వాడికి కొద్దిగా తెలుసును అని అన్నారన్నమాట. ఇలా ఒక్కొక్కడికి మాత్రం తెలుసు అని ముగ్గురిని చెప్పారు. రామచంద్రమూర్తి యొక్క బాణాన్ని వర్ణిస్తూ అనేక 100 శ్లోకాలు చెప్పారు. రామచంద్రమూర్తి చాపాన్ని వర్ణిస్తూ 100 శ్లోకాలు చెప్పారు. రామచంద్రమూర్తి యొక్క తూణీరం అంబుల పొది దాన్ని వర్ణిస్తూ 100 శ్లోకాలు చెప్పారు. ఆ భావములు ఎక్కడి నుంచి రామాయణంలో ఏ సందర్భంలో తీసుకున్నారో మొత్తం వర్ణించున్నారన్నమాట. ఇదంతా శతకోటి ప్రవిస్తరం. అంటే ఇప్పుడు మనకు మిగిలింది ఈ రకంగా అనమాట. ఎంతెంతమంది మహాకవులందరూ కూడాను రామాయణాన్ని అనుభవించి నిత్య పరిశీలన చేసిందనమాట. అలాంటి మహాదివ్యమైనటువంటి శ్రీమద్ రామాయణ కథను 9 రోజుల పాటు మనం అత్యంత శ్రద్ధ కలిగి పరమాత్మ అనుగ్రహం పొందదలిచి చేసున్నాము. ఆ చేసినటువంటి ఫలాన్ని ఆయన ఒకప్పుడు అలసత కలిగి వయోధర్మం చేత శ్రద్ధగా వినకపోయినా మధ్యలో నిద్రాదేవి వచ్చి, కుంభకర్ణుడి భార్య నిద్రాదేవి వచ్చి మనల్ని ఆవరించినప్పటికీ కూడా ఆ అసుర సంహారం చేసిన పరమాత్మ నిద్రను కూడా పోగొట్టి మళ్ళా జ్ఞానాన్ని కలగజేసి అది శ్రద్ధగా విన్నా ఏదైనా సరే దానికి ఉన్న శక్తి పోదే, ఆ శబ్దశక్తి ఉన్నదే, ఆ శబ్దశక్తి మనల్ని ఎల్లప్పుడూ రక్షిస్తుంది. ఆ రామచంద్రమూర్తి యొక్క నామస్మరణ చేత నామశ్రవణం చేత కలిగినటువంటి ఆ చిత్తశుద్ధి మనకు కలిగి హితోధికమైన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ఐహికామిషములన్నీ కూడాను అప్రతిబంధమైనటువంటి స్థితిని పొందాలని చెప్పి కాంక్షిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మాన్యులు సూర్యనారాయణమూర్తి గారికి, పెద్ద డాక్టర్ గారికి, పెద్దలందరికీ కూడా మీ అందరికీ ఓపిక కలిగి, ఎందుకంటే పొద్దున్నుంచి 6-5 గంటల సేపు ఆయన చెప్తూ ఉంటే ఇలా విన్నటువంటి మీరు మళ్ళా ఏదో ఇతను బాధపడతాడు కొద్దిసేపు కూర్చుందాంలే అని మీరు ఆ బాధని కూడా సహించి కూర్చున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ విరమిస్తున్న. హరయే నమః. స్వస్తి.